ఈరోజు ఏ టాపిక్ కవర్ చేస్తా అంటే యాజ్ యూ నో ఆన్ పేఎస్యూ కంప్లీట్గా మీకు ఈరోజు టాపిక్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఆన్ పేఎస్యూ అంటే ఏంటి, అది ఎలా చేయాలో ప్రాక్టికల్గా నేను కంప్లీట్గా ఆన్ పేఎస్యూ క్లాస్ తీసుకుంటాను. సో ఆన్ పేజ్ ఈరోజు క్లాస్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మెయిన్గా ఆన్ పేఎస్యూ అంటే ఏంటిది, దాని ఫ్యాక్టర్స్ ఏంటివి, ఎలా ఎలా ఉంటాయి, అవి ప్రాక్టికల్గా మనం ఎట్లా కంటెంట్లో ఇంపోర్ట్ చేయాలి అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఫస్ట్ ఆన్ పేఎస్యూ చేసే ముందు కీవర్డ్స్ కూడా రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటిల్ అన్లెస్ మన దగ్గర ప్రాపర్ ఒక కీవర్డ్ తీసుకొని పెట్టుకోకపోతే ఆన్ పేఎస్యూ చేయడం కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక కీవర్డ్ తీసుకొని పెట్టుకోవాలి. సో కీవర్డ్స్ తీసుకోవడంలో కూడా కీవర్డ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒక ప్రాక్టికల్ రియల్ టైం ఎగ్జాంపుల్తో సహా మీకు చూపిస్తాను ఈ క్లాస్లో. దాంతోపాటు ఏంటంటే ఎండింగ్లో ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను. సో ఈ బోనస్ టిప్ అర్థం కావాలంటే మీరు వీడియో కంప్లీట్గా చివరిలో చూస్తేనే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. సో టాపిక్లోకి ఎంటర్ అవుతే అసలు ఆన్ పేఎస్యూ అంటే ఏంది. నార్మల్ ఆన్ పేఎస్యూ అంటే డెఫినేషన్ ప్రకారం ఆన్ పేఎస్యూ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆప్టిమైజింగ్ యువర్ వెబ్సైట్ కంటెంట్. అంటే నార్మల్గా మీ వెబ్సైట్ కంటెంట్, మీ వెబ్సైట్ ఉంటుంది కదా, లైక్ వెబ్సైట్ అంటే చాలా టైప్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ బేస్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ బ్లాగ్ వెబ్సైట్స్ ఉంటాయి. దాని తర్వాత సర్వీస్ బేస్డ్ వెబ్సైట్స్ ఉంటాయి. కొంతమంది సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. సో మొబైల్ యాప్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ వెబ్సైట్లలో కంటెంట్ అప్డేట్ చేస్తాం కదా, ఆ కంటెంట్ అప్డేట్ చేసే ప్రాసెస్నే ఆన్ పేఎస్యూ అంటారు. ఓకేనా. లైక్ కంటెంట్ కానీ స్ట్రక్చర్ కానీ HTML టు ఇంప్రూవ్ ర్యాంకింగ్ అండ్ సెర్చ్ ఇంజిన్, ఈ ప్రాసెస్ని చేస్తేనే మనం ఆన్ పేఎస్యూ ఈ ప్రాసెస్ చేస్తే పర్ఫెక్ట్గా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ర్యాంకింగ్ అవుతున్నట్టు మీ వెబ్సైట్ పేజ్. సో ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఈ బ్లాగ్ విత్ ఆప్టిమైజ్డ్ కీవర్డ్స్, ఏదైనా బ్లాగ్ ఉంటే ఆ బ్లాగ్ కీవర్డ్ తోటి ఆప్టిమైజ్ చేసి పోస్ట్ చేస్తే సో దాన్ని ఆన్ పేఎస్యూ చేస్తాం అన్నట్టు. దాంతోపాటు మెటా ట్యాగ్స్ పెడతాము, ఇంటర్నల్ లింక్స్ పెడతాము, ఇమేజ్ ఆల్ టెక్స్ట్ పెడతాము, లైక్ ఇమేజ్ ర్యాంకింగ్ కానీ. దాని తర్వాత దెన్ వన్ వితౌట్ ఎస్యూ, అంటే ఇవన్నిటిని కలిపి ప్రాపర్గా చేస్తేనే అది ఆన్ పేఎస్యూ అంటాం. సో దాని తర్వాత నార్మల్గా ఫస్ట్ ఆన్ పేఎస్యూ స్టార్ట్ చేసే ముందర కీవర్డ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. అన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్లో మన బిజినెస్కి, మన బ్లాగ్ వెబ్సైట్కి, మన కంటెంట్కి ఎటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ సెట్ అవుతుందో అది నువ్వు ముందే రీసెర్చ్ చేసుకోవాలి. సో అది ముందే రీసెర్చ్ చేసుకొని పెట్టుకుంటే నువ్వు ఆన్ పేఎస్యూ కంటెంట్ ఆప్టిమైజ్ చేయడం నీ వెబ్సైట్లో స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ కీవర్డ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. కీవర్డ్ అంటే ఏంటంటే జనరల్గా, సో నార్మల్గా గూగుల్లో మనం వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదంటే అబౌట్ ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించింది కానీ సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ చేసే వర్డ్ని కీవర్డ్ అంటాం అన్నట్టు. సో కీవర్డ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫస్ట్ టైప్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్ బేస్డ్ కీవర్డ్స్ ఉంటాయి. దాని తర్వాత నావిగేషనల్ బేస్డ్ కీవర్డ్స్ ఉంటాయి, ట్రాన్సాక్షనల్ బేస్డ్ కీవర్డ్స్ ఉంటాయి, కమర్షియల్ కీవర్డ్స్ ఉంటాయి, లాంగ్ టైల్ కీవర్డ్స్ ఉంటాయి. దాని తర్వాత మనకు షార్ట్ టైల్ కీవర్డ్స్ ఉంటాయి, మీడియం టైల్ కీవర్డ్స్ ఉంటాయి. దాంతోపాటు ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ ఉంటాయి. దాని తర్వాత సీడ్ కీవర్డ్స్ ఉంటాయి. దాని తర్వాత కాంపిటీటర్ కీవర్డ్స్ ఉంటాయి, బ్రాండెడ్ కీవర్డ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క కీవర్డ్ అంటే ఏంటి తెలుసుకుందాం, దాంతోపాటు విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తోటి మనం నేర్చుకుందాం. సో మెయిన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్: కమర్షియల్ కీవర్డ్స్, నావిగేషనల్ కీవర్డ్స్, ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అండ్ అదేవిధంగా కమర్షియల్ కీవర్డ్స్. ఈ 4 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నట్టు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే ఏంటి చూద్దామంటే, యూజ్డ్ వెన్ పీపుల్ సర్చ్ ఫర్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తే గూగుల్లో కానీ లైక్ యూట్యూబ్లో కానీ అటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని ఇన్ఫర్మేషన్ బేస్డ్ కీవర్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ గురించి అంటే ఏంటో తెలుసుకోవడం కోసం గూగుల్లో వెతుకుతారు అన్నట్టు. సో ఇటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని అంటే హౌ టు డూ SEO, ఒక ప్రాసెస్ని తెలిపేది, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నట్టు. సో అటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని ఇన్ఫర్మేషన్ బేస్డ్ కీవర్డ్ అంటాం. నెక్స్ట్ నావిగేషనల్ కీవర్డ్. నావిగేషనల్ కీవర్డ్స్ మీనింగ్ ఏంటి, యూజర్ సర్చింగ్ ఫర్ స్పెసిఫిక్ వెబ్సైట్ ఆర్ బ్రాండ్, పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తే
లేదంటే పర్టికులర్ ఒక బ్రాండ్ గురించి సెర్చ్ చేయడంని నావిగేషనల్ కీవర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ గురించే సెర్చ్ చేస్తుంది లాగిన్ చేయదామని. సో ఇన్స్టాగ్రామ్ లాగిన్ అనేది ఒక కీవర్డ్. ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ అవుతుంది అంటే నావిగేషనల్ కీవర్డ్ అవుతుంది. దాని తర్వాత నైకీ అఫీషియల్ వెబ్సైట్, నైక్ అనేది షూస్కి సంబంధించింది కాబట్టి సో ఈ పర్టికులర్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ కోసం సెర్చ్ చేస్తారు కదా, సో అటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని మనం నావిగేషనల్ కీవర్డ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూద్దాం. యూజ్డ్ బై యూజర్ ఆల్రెడీ టు మేక్ ఏ పర్చేస్, అంటే ఒక పర్చేస్ చేద్దామని ప్రోడక్టో సర్వీసో ఆల్రెడీ అనుకుంటాడు కదా యూజర్, ఎవరైతే గూగుల్లోకి రాకముందు. సో వాడు ఏం సెర్చ్ చేస్తాడు, డైరెక్ట్ కొనుక్కోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బై ఐఫోన్ 15 ఆన్లైన్, ఐఫోన్ 15 కొనాలనుకుంటూ, లేదంటే ఐఫోన్ 16 Pro Max కొనాలనుకుంటూ ఆన్లైన్ డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళేసి పర్టికులర్ ఫోన్ ఆన్లైన్లో ఉందో చెక్ చేస్తాడు, ఒక నచ్చితే తీసుకుంటాడు. అది ప్రోడక్ట్ బేస్డ్. సర్వీసులు బేస్డ్, నాకు సర్వీస్ కావాలి, ఎస్ఈఓ సర్వీసెస్ కావాలి, దట్ పర్టికులర్ లొకేషన్, అంటే నా లొకేషన్ దల్లాస్ అనుకోండి యూఎస్లో. సో ఈ లొకేషన్లో పర్టికులర్ సర్వీసెస్ కోసం చూస్తారు కదా, సో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కీవర్డ్ని గూగుల్ ఎంటర్ కొడితే వాళ్ళకి ఆ పర్టికులర్ నియర్ దల్లాస్లో ఉన్న ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్రోచ్ అవుతారు అన్నట్టు. సో క్లయింట్ వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకుంటారు. ఇటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని ట్రాన్సాక్షన్ బేస్డ్ కీవర్డ్ అంటారు. నెక్స్ట్ కమర్షియల్ కీవర్డ్స్. కమర్షియల్ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే జనరల్గా యూజర్స్ లుక్ ఫర్ కంపారిజన్ బిఫోర్ పర్చేజింగ్. ఏదన్నా ప్రోడక్ట్ కొనుక్కున్న ముందు కంపారిజన్ చేసుకుంటారు, లైక్ గూగుల్లో రీసెర్చ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ $10,000. సో నార్మల్గా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఫస్ట్ ప్రోడక్ట్ కొనే ముందు రీసెర్చ్ చేసుకొని వెళ్తారు చూసినా. ఈ టైప్ ఆఫ్ కీవర్డ్ ఉంటుంది. బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ $1,000, దీని గురించి రీసెర్చ్ చేసి తర్వాత తీసుకుంటాడు. ఇటువంటి టైప్ కీవర్డ్ని ఏమంటాం అంటే కమర్షియల్ కీవర్డ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తారండి, సమ్రైజ్ వర్సెస్ ఏహెచ్ ప్రైస్. రెండింటిలో ప్లాన్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, బేసిక్ ప్లాన్ సంథింగ్ ప్రీమియం ప్లాన్ తీసుకోవాలంటే ఫస్ట్ కంపారిజన్ చేస్తాడు. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫీచర్స్ ఇస్తుంది, ఏది బెస్ట్ మంచి పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఇస్తుందో రీసెర్చ్ చేసి నచ్చితే రెండింటిలో కూడా తీసుకుంటాడు. సో అటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని మనం కమర్షియల్ కీవర్డ్ అంటాం. సో ఈ 4 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత లాంగ్ టైల్ కీవర్డ్స్. ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఏంటంటే మెయిన్గా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో దీని మీనింగ్ ఏంటంటే స్పెసిఫిక్ సర్చ్ క్వెరీస్ విత్ మోర్ దెన్ 3 words ఉంటే ఇట్ కమ్స్ అండర్ లాంగ్ టైల్ కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫర్ బిగినర్స్ అండర్ $500. ఇంత పెద్ద కీవర్డ్ తీసుకొని చూసారు, బెస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫర్ బిగినర్స్ అండర్ $500. ఇంత పెద్ద కీవర్డ్ని తీసుకుంటాం కదా, బెస్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తాం ఇలాంటి వర్డ్స్. అంటే ఇది మోర్ దెన్ 3 words ఉంది. బెస్ట్ ఒక వర్డ్, డిఎస్ఎల్ఆర్ ఒక వర్డ్, కెమెరా ఒక వర్డ్. దీనికంటే ఇంకెక్కువ తీసుకుని ఫర్ బిగినర్స్ అండర్ $500 అని. సో ఎంత పెద్ద మోర్ దెన్ 3 words ఉంటే దాన్ని లాంగ్ టైల్ కీవర్డ్ లాగా కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత షార్ట్ టైల్ కీవర్డ్స్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది. దాన్ని బ్రోడ్ మ్యాచ్ కీవర్డ్ అంటారు. అదేవిధంగా కాంపిటేటివ్ కీవర్డ్స్ అంటారు. ఫర్ విత్ హై సర్చ్ వాల్యూమ్, అంటే హై సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా దీనికి కీవర్డ్స్కి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ అండ్ డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కామర్స్ ప్రోడక్ట్ వెబ్సైట్స్ వస్తాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ. దాని తర్వాత ఎస్సీఓ టూల్స్ అని చాలా టూల్స్ వస్తాయి. ఇటువంటి షార్ట్ టైల్ కీవర్డ్స్కి హెవీగా వాల్యూమ్ ఉంటుంది. కీవర్డ్ డిఫికల్టీ లైక్ సర్చ్ ఎస్ఈఓ డిఫికల్టీ కూడా హెవీగా ఉంటుంది. ఇది పర్టికులర్ రీసెర్చ్ చేసి తీసుకుంటే మంచి ర్యాంకింగ్ అవుతుంది మీ వెబ్సైట్లో. దాని తర్వాత నార్మల్గా మీడియం టైల్ కీవర్డ్స్ ఉంటాయి. ఈ మీడియం టైల్ కీవర్డ్స్ ఏంటంటే ఇటు లెంతీగా ఉండదు, ఇటు షార్ట్గా ఉండదు, సింపుల్గా నీట్గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ల్యాప్టాప్స్ ఫర్ వీడియో ఎడిటింగ్ కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే షార్ట్ టైల్ అంటే బెస్ట్ ల్యాప్టాప్స్ ఫర్ వీడియో ఎడిటింగ్, సింపుల్గా ఎగ్జాక్ట్గా బాగుంది. సో ఇటువంటి మీడియం టైల్ కీవర్డ్స్ కూడా గూగుల్లో ర్యాంక్ కానీ తొందరగా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సింపుల్గా ల్యాగ్ చేసినట్టు కూడా నీట్గా నెరీ షార్ట్ లేకుండా నెరీ లాంగ్ లేకుండా మీడియంగా ఉంటుంది అన్నట్టు. సో ఇటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ని లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. కాకపోతే ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ అంటే ఎప్పటికీ సెర్చ్ చేస్తూనే ఉంటారు జనాలు. లైక్ ఎలా అంటే కీవర్డ్స్ దట్ రిమైన్ రిలవెంట్ ఆర్ ఓవర్ టైం, ఎప్పటికీ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్
హౌ టు లూజ్ వెయిట్. లూజ్ అంటే వెయిట్ ఎలా తగ్గాలో అది ఎప్పటికీ సెర్చ్ అవుతూనే ఉంటుంది. సో అటువంటి కీవర్డ్ ఉంటుంది. దాని తర్వాత ఎస్ఈఓ బెస్ట్ ప్రాక్టీస్, ఇది కూడా సేమ్, అది ఎప్పటికీ సెర్చ్ అవుతూనే ఉంటుంది గూగుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఎర్న్ మనీ, ఇలాంటి కీవర్డ్స్ ఏంటంటే ఎవర్ గ్రీన్, ఎప్పటికీ అవి సెర్చ్ అవుతూనే ఉంటాయి గూగుల్లో. సో అటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ని ఎవర్ గ్రీన్ కీవర్డ్స్ అంటాం. దాని తర్వాత సీడ్ కీవర్డ్స్. సీడ్ కీవర్డ్స్ ఏంటంటే దీని మీనింగ్ చూస్తే ద కోర్ ఫౌండేషన్ ఆఫ్ కీవర్డ్ రీసెర్చ్. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ షూస్, పర్టికులర్గా దాని గురించి సెర్చ్ చేస్తాం. ఇది ఇక్కడ పక్కన ఏంటిది, క్యాన్ ఎక్స్పాండ్ ఇంటూ బెస్ట్ రన్నింగ్ షూస్, అఫోర్డబుల్ అఫోర్డబుల్ క్యాజువల్ షూస్. ఇటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ని సీడ్ కీవర్డ్స్ అంటాం. మెయిన్గా ఈ షూస్ ఉంది కదా, షూస్కి బిఫోర్ ఆఫ్టర్ యాడ్ రన్నింగ్ అని యాడ్ చేసినాం. ఇక్కడ కూడా ఏం యాడ్ చేసినాం, అఫోర్డబుల్ క్యాజువల్ అని చెప్పేసినాం. సో ఇట్లాంటి కీవర్డ్స్ ఏమంటామంటే సీడ్ కీవర్డ్స్ అంటాం. అర్థమైంది కదా. నెక్స్ట్ కాంపిటీటర్ కీవర్డ్స్. కాంపిటీటర్ కీవర్డ్స్ ఏంటి అంటే కీవర్డ్స్ యూ కాంపిటీషన్ ఫర్ ర్యాంక్. మీ కాంపిటీటర్ అయితే ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే, అంటే సిమిలర్గా మీలాగానే వేరే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారుగా, సో వాళ్ళు కూడా వేరే ఒక టైప్ ఆఫ్ కీవర్డ్ వాడతారు కదా. సో అటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ కాంపిటీటర్, మీకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ కీవర్డ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూస్ టూల్స్ లైక్ ఏహెచ్ఎఫ్ఎల్స్ టు చెక్ కాంపిటీటర్స్ ర్యాంకింగ్. ఏహెచ్ఎఫ్ఎల్స్ మీరు ఒక్కరే కాదు, చాలా మంది యూజ్ చేస్తారు. ఏహెచ్ఎఫ్ఎల్స్ కానీ, సమ్రైజ్ కానీ, యూవర్ సజెస్ట్ కానీ. సో ఇటువంటి కీవర్డ్స్, ఇటువంటి టైప్ ఆఫ్ టూల్స్ కూడా మనం సెర్చ్ చేసి తీసుకుంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏహెచ్ఎఫ్ఎల్స్ ఉందనుకోండి, ఏహెచ్ఎఫ్ఎల్స్కి వెళ్ళేసి కాంపిటీటర్స్ చెక్ చేసుకుంటాం. మనం కాంపిటీటర్స్ మన వెబ్సైట్ ఇస్తే అక్కడ వెబ్సైట్ అడిగి పోతే మనకు కాంపిటీటర్స్ వస్తారు. కాంపిటీటర్స్ యూజ్ చేసిన కీవర్డ్స్ కూడా మనకు తెలుస్తాయి అన్నట్టు. సో కాంపిటీటర్ వెబ్సైట్ తీసుకెళ్ళి ఈ టూల్స్లో ఇస్తే వాడు ఎటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ యూజ్ చేస్తుండో అది కూడా మనం కీవర్డ్ యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్. ఇట్లా కూడా మనం కీవర్డ్స్ తీసుకోవచ్చు. సో లాస్ట్ వచ్చేసి బ్రాండెడ్ కీవర్డ్స్. ఈ బ్రాండెడ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే పర్టికులర్గా కీవర్డ్స్ పర్టికులర్ బ్రాండ్ నేమ్ ఉంటుంది. బ్రాండ్ నేమ్ డైరెక్ట్ కంపెనీ నేమ్తో సెర్చ్ చేస్తారు. కీవర్డ్స్ దట్ ఇంక్లూడ్ బ్రాండ్ నేమ్. ఇక్కడ ఏముంది, నైకా రన్నింగ్ షూస్, యాపిల్ మ్యాక్బుక్ ప్రో రివ్యూ. ఇక్కడ బ్రాండ్ యాపిల్ అనేది ఒక బ్రాండ్, నైకా అనేది ఒక బ్రాండ్ నేమ్ తోటి పిలిచేదాన్ని, గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని బ్రాండెడ్ కీవర్డ్స్ అంటారు. సో ఇన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్లో మీ కంటెంట్కి, మీ బిజినెస్కి, లేదంటే మీ టైప్ ఆఫ్ వెబ్సైట్ లైక్ మీ వెబ్సైట్ ఇన్ఫర్మేషనలా, కమర్షియల్ బేస్డా, సో ఈకామర్స్ బేస్డ్ వెబ్సైటా, ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ యూజ్ అవుతుందో ఆ టైప్ ఆఫ్ కీవర్డ్ ఇట్లా పర్టికులర్గా రీసెర్చ్ చేసుకొని మీరు తీసుకుంటే, సో దెన్ యూ కెన్ స్టార్ట్ ఆన్ పేజ్ SEO. వన్స్ కీవర్డ్ 100% కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు కంటెంట్ స్టార్ట్ చేయొచ్చు. అంటే కంటెంట్ ఇన్ ద సెన్స్ ఆన్ పేజ్ SEO. ఆన్ పేజ్ SEO సింపుల్గా చెప్పాలంటే ఒకటే లైన్లో కంటెంట్ని ఆప్టిమైజ్ చేయడం. సో కంటెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ కీవర్డ్ కావాలి. సో సో బాగానే చెప్పినావు, అంత బాగానే ఉంది. మరి ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్కి నువ్వు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్ని బాగానే చెప్పినావు. సో కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు లైక్ పే టూల్స్ వెళ్తా, నేను యూబర్ సజెస్ట్కి వెళ్తా, ఏహెచ్ఎఫ్ఎల్స్కి వెళ్తా, అక్కడ ఇదే కీవర్డ్ నేను తీసుకున్నట్టు అది ఎట్లా తెలియాలి మనకంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఉంది కదా, ఇదే కీవర్డ్ తీసుకెళ్ళి నేను సమ్రైజ్లోకి వెళ్ళి చూస్తాను. ఓకే, ఇది సమ్రైజ్ కదా, దాన్ని ఆల్రెడీ ఉంది కదా. హౌ టు ర్యాంక్ ఆన్ గూగుల్. ఈ గూగుల్లో ఇది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్. ఇది ఎట్లా తెలవాలి మనకు, దీని వాల్యూమ్ వచ్చేసి 590 ఉంది, SEO డిఫరెంట్ కాంపిటీషన్ వచ్చేసి 78 ఉంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే సర్చ్ ఇంటెంట్లో ఇన్ఫర్మేషనల్ బేస్డ్ కీవర్డ్ ఇది. ఈ కీవర్డ్ ఎవరు తీసుకోవచ్చు, మెయిన్గా బ్లాగ్స్ రాసేవాళ్ళు, కంటెంట్ రాసేవాళ్ళు ఇటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని తీసుకొని దే కెన్ వర్క్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఇంకో కీవర్డ్ ఉంది. కీవర్డ్ ఏంటి, ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అయితే అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ నావిగేషనల్ కీవర్డ్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే కీవర్డ్ని కాపీ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ లాగిన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి లొకేషన్ ఇండియా పెట్టాను, సెర్చ్ అని కొడితే మనకు దీని వాల్యూమ్ అయితే చాలా హై ఉంది. కాంపిటీషన్ 47 ఉంది, బట్ 3 months అయిపోయింది. ఎప్పుడైనా సరే అప్డేట్ చేసుకోవాలి, లేటెస్ట్ చూసుకోవాలి. ఇక్కడ కిందికి వస్తే నావిగేషనల్ సర్చ్ ఇంటర్ని ఏం చూపిస్తుంది, నావిగేషనల్ కీవర్డ్. నావిగేషనల్ కీవర్డ్ అంటే ఏదో చెప్పాను మీకు.
సో ఇటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడనే పేడ్ టూల్లోనే మీకు వెళ్తే ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ చూపిస్తుంది అన్నట్టు. సో ఇది నావిగేషనల్ కీవర్డ్, కాంపిటీషన్ వచ్చేసి 66 ఉంది ఇండియాలో. అండ్ నెక్స్ట్ నావిగేషనల్ కీవర్డ్ ప్రాక్టికల్గా. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్ బై ఐఫోన్ 15 ఆన్లైన్ ఉంది కదా, ఇదే కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూద్దాం వాల్యూమ్ ఏం చూపిస్తుందో. దీని వాల్యూమ్ 320 ఉంది, బెటరే. 11 మంత్స్ కింద ఎస్సీఓ డిఫికల్టీ. ఎప్పుడైనా సరే కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఎస్సీఓ డిఫికల్టీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది 11 మంత్స్ కింద, ఇప్పుడు ఎంత ఉందో, పెరిగిందో తగ్గిందో తెలియదు. సో ఇక్కడ సర్చ్ ఇంటర్నల్ ఏంటి, ట్రాన్సాక్షనల్ కీవర్డ్ క్లారిటీగా చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ ఇటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ని ట్రాన్సాక్షనల్ కీవర్డ్ అంటాం. డిఫికల్టీ వచ్చేసి 55 ఉంది. సో అర్థమైనా, ఇది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్ ట్రాన్సాక్షనల్ బేస్డ్. నెక్స్ట్ కమర్షియల్ కీవర్డ్స్ ఎట్లా, ఇది ఒక సర్చ్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్ బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ $1000 ఉంది కదా, ఇదే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి లొకేషన్ ఇండియానే పెట్టాను, సర్చ్ కొట్టాను. సో దాని వాల్యూమ్ వచ్చేసి 140 ఉంది. సో డాలర్స్లో పెట్టాను కదా, చూద్దాం ఒకసారి. ఇది 3 మంత్స్ కింద ఇది అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ సర్చ్ ఇంటర్లో చూస్తే క్లియర్గా మనకు కమర్షియల్ బేస్డ్ కీవర్డ్స్ అని ఉంది. సో కమర్షియల్ టు ట్రాన్సాక్షన్, కొద్దిగా ట్రాన్సాక్షన్ టైప్ ఆఫ్ కీవర్డ్ కూడా అవుతుంది. సో మెయిన్ అయితే హెవీగా కమర్షియల్ బేస్డ్ కీవర్డ్ ఇది. ఓకేనా, ఇట్లా కమర్షియల్ బేస్డ్ కీవర్డ్. దీని వాల్యూమ్ ఎస్సీఓ డిఫికల్టీ వచ్చేసి 52 ఉంది. సో లేటెస్ట్. సో ఇట్లా మనం కీవర్డ్ని చెక్ చేసుకోవచ్చు పేటులో. మనం తీసుకునే కీవర్డ్ కమర్షియలా, లేకుంటే నావిగేషనలా, ఇన్ఫర్మేషనలా, లేకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్ మనకు తెలవాలంటే అక్కడనే మీకు చూపిస్తుంది సర్చ్ ఇంటర్లో. సో వన్స్ కీవర్డ్ మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాత కంప్లీట్గా ఒక కీవర్డ్ దొరికింది, వచ్చేసింది, డన్. కీవర్డ్ అయిపోయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ద ఆన్ పే ఎస్ఈఓ. సో ఆన్ పే ఎస్ఈఓ అంటే సింపుల్గా మీకు ఇలాగ చెప్పినట్టు కంటెంట్ రాయడమే. ఒక కీవర్డ్ తీసుకొని దట్ ఈస్ కాల్ ఆన్ పే ఎస్ఈఓ. సో ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, అసలు ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఒకసారి ప్రాక్టికల్గా ఒకసారి చేసి దీని మీనింగ్ విత్ ఎగ్జాంపుల్ తెలుసుకొని ఒకసారి ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. వర్డ్ ప్రెస్లో ఎట్లా లైక్ బ్లాగ్ కంటెంట్ ఎట్లా పోస్ట్ చేయాలి, దాన్ని ఆన్ పేజ్ ప్రాపర్గా ఎట్లా చేయాలి, అవుట్ ఆఫ్ 190+ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి మీ కంటెంట్లో ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. దానికన్నా ముందు ఒకసారి ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ ఏంటో, వాటి మీనింగ్, వాటి ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. ఓకేనా, లైక్ మెటా టైటిల్ కానీ, మెటా డిస్క్రిప్షన్ కానీ, మెటా యూఆర్ఎల్ కానీ, దాని తర్వాత ఫోకస్ కీవర్డ్ ఫస్ట్ 10% ఆఫ్ ద కంటెంట్లో రావడం కానీ, దాని తర్వాత కంటెంట్ లెంత్ మినిమం 600 వర్డ్స్ ఉండడం కానీ, దాని తర్వాత ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ కూడా అంటారు. సో ఇమేజ్ ఆల్ టెక్స్ట్ పెట్టడం కానీ, దాని తర్వాత కీవర్డ్ డెన్సిటీ, మీ ఎంటైర్ కంటెంట్లో కీవర్డ్ డెన్సిటీ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవడము. దాంతోపాటు ఎక్స్టర్నల్ లింకింగ్ ఉందా లేదా మీ వెబ్సైట్కి, లేక దాని తర్వాత ఇంటర్నల్ లింకింగ్ చేసినారా లేదా అదొకటి. దాని తర్వాత సబ్ హెడ్డింగ్స్ ప్రాపర్గా పెడుతున్నారా లేదా. సో దాంతో అడిషనల్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఇక్కడ సైడ్కి వచ్చింది చూసారా, మీకు గమనిస్తే. సో ఇట్లా ఆల్రెడీ టేబుల్ ఆఫ్ కంటెంట్, ఒక టేబుల్లో మొత్తం మీ వెబ్సైట్లో ఏమేమి కంటెంట్ ఉందో పక్కకు చూపిస్తుంది, లైక్ పైన చూపిస్తుంది టాప్లో. సో ఇట్లాంటి టేబుల్ ఆఫ్ కంటెంట్ మీ వెబ్సైట్లో ఉందా లేదా. దాంతోపాటు షార్ట్ పారాగ్రాఫ్, మీరు రాసిన కంటెంట్ లెంత్గా కాకుండా షార్ట్గా నీట్గా విత్ హెడ్డింగ్ దాని కింద డిస్క్రిప్షన్, ఇట్లా ప్రాపర్గా నీట్గా ఉందా లేదా. అంటే అట్లా ఉంటేనే ఎక్కువ చేసి చూస్తారు, బోరింగ్ లెంత్గా అనిపిస్తే ఎవరు చూడరు. సో అట్లా షార్ట్గా పారాగ్రాఫ్ యూజ్ చేసి కంటెంట్ రాస్తున్నారా లేదా. దాని తర్వాత కంటెంట్ విత్ ఇమేజెస్, మీరు రాసిన కంటెంట్లో దానికి రిలవెంట్ ఇమేజెస్ పెడుతున్నారా లేదా, దానికి రిలవెంట్ వీడియోస్ ఉన్నాయా లేవా, అదొక. ఇంకోటి మెయిన్ హైలైట్ థింక్ ఏంటంటే యూనిక్ కంటెంట్. మీరు రాసిన కంటెంట్ ఎప్పుడైనా సరే యూనిక్గా ఉండాలి, అంటే మీన్ క్వాలిటీగా కంటెంట్ ఉండాలి, ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేయకుండా. సో అటువంటి కంటెంట్ మాత్రమే తొందరగా గూగుల్లో ర్యాంకింగ్ అనే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత పేజ్ స్పీడ్. ఈ పేజ్ స్పీడ్ ఏంటంటే ఒక టూల్. సో ఈ టూల్లోకి వెళ్ళి వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తే అసలు వెబ్సైట్కి సంబంధించిన కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఎంత పర్సెంట్ ఉంది, ఎస్యూ ఎంత పర్సెంట్ ఉంది. సో ఎంటైర్ ఇక్కడ పేజ్ స్పీడ్ టూల్లో చూపిస్తున్నాను. దాని తర్వాత మొబైల్ రెస్పాన్సివ్ అంటే మొబైల్ వ్యూ కూడా మీ వెబ్సైట్ నీట్గా ఆప్టిమైజ్ చేసి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్.
సో దాంతోపాటు స్కీమా మార్కప్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ ఎస్ఈఓ కిందకి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఫ్రీక్వెంట్లో అసలు క్వశ్చన్స్ యాడ్ చేస్తే స్కీమా మార్కప్కి వెళ్తుంది అంటారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్. సో మెయిన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెటా టైటిల్. సో మెటా టైటిల్ దాంతోపాటు మెటా డిస్క్రిప్షన్, మెటా యూఆర్ఎల్. సో మెటా టైటిల్లో ఎప్పుడైనా సరే ఎంత ఉండాలి దీని క్యారెక్టర్ లిమిట్ అంటే మినిమం 55 to 65 క్యారెక్టర్ లిమిట్ ఉండాలి. మెటా డిస్క్రిప్షన్ కూడా సేమ్ 155 to 65 క్యారెక్టర్స్ లోపల మాత్రమే ఉండాలి. అండ్ మెటా యూఆర్ఎల్ ఓన్లీ 75 క్యారెక్టర్స్ లోపల ఉంటే బెటర్ అన్నట్టు. ఇదైతే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు 150 ఎందుకు మెటా టైటిల్ 65 క్యారెక్టర్సే ఉండాలి, ఎందుకు 150 నుంచి 165 క్యారెక్టర్సే ఉండాలి మెటా డిస్క్రిప్షన్, ఎందుకు యూఆర్ఎల్ 75 క్యారెక్టర్స్ మాత్రం ఉండాలి చెప్తాను ఎందుకని. సో మెటా టైటిల్ ఏంటంటే గూగుల్లో డిస్ప్లే అవుతుంది. లైక్ టైటిల్ అనేది చాలా క్రియేటివ్గా క్లిక్కబుల్ ఉండాలి ఎక్కువ శాతం. సో క్లిక్కబుల్ ఎలా ఉండాలి, టైటిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలో కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. సో టూల్స్ యూజ్ చేసుకుంటా టైటిల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో చెప్తాను. సో ఖచ్చితంగా మీ వెబ్సైట్లో ఒకవేళ ఇన్ఫర్మేషనల్ బేస్డ్ బ్లాగ్ టైప్ బేస్డ్లో కూడా మెటా టైటిల్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా రాయాలి. అది వెరీ ఇంపార్టెంట్. మెటా టైటిల్ ఎట్లుంటుంది అంటే ఎగ్జాంపుల్ టాప్ 10 ఎస్ఈఓ టిప్స్ టు ర్యాంక్ గూగుల్ ఆన్ గూగుల్. సో టాప్ 10 ఎస్ఈఓ టిప్స్ టు ర్యాంక్ ఆన్ గూగుల్ అంటే ఇది ఒక టిప్స్ చెప్తున్నట్టు. సో ఇటువంటి టైప్ ఆఫ్ టైటిల్స్లో ఖచ్చితంగా గూగుల్లో ర్యాంక్ అవుతాయి కాబట్టి సో ఇటువంటి మెటా టైటిల్ని తీసుకోవచ్చు. అంటే మెటా టైటిల్ ఎందుకంటామంటే డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్లో మెటా టైటిల్ అని పిలిస్తే బెటర్ ఉంటుంది నార్మల్గా టైటిల్ అనుకుంటా. సో దీంతోపాటు మెటా డిస్క్రిప్షన్ అనేది షార్ట్ సమ్మరీ అయి ఉండాలి. ఇక్కడ చూడండి షార్ట్ సమ్మరీ అంటే టైటిల్ ఇన్ సర్చ్ రిజల్ట్స్ అంటే టైటిల్ ఇచ్చినాం కదా ఫస్ట్ మెటా టైటిల్ కిందనే చూపిస్తున్నట్టు షార్ట్గా సింపుల్గా 155 to 160 క్యారెక్టర్స్ మాత్రమే మీ యొక్క డిస్క్రిప్షన్ ఉంటే బెటర్. ఆ డిస్క్రిప్షన్లో కూడా నీట్గా ఆప్టిమైజ్ చేసి ఉండాలి. లైక్ నీట్గా అంటే అంటే మీనింగ్ఫుల్ అయ్యేటట్టు ఉంటే కొంచెం బెటర్ మెటా డిస్క్రిప్షన్. దాని తర్వాత యూఆర్ఎల్ కూడా మెటా యూఆర్ఎల్ కూడా ఎస్ఈఓ ఫ్రెండ్లీ షార్ట్గా 1 to 3 words లోపలనే ఉంటే బెటర్. సో ఈ మూడు చూపించాను కదా. సో నేను ఇలాగ మనం చెప్పినట్టు ఎందుకు మెటా టైటిల్ 55 క్యారెక్టర్స్ లోపలనే ఉండాలి, 55 to 65 క్యారెక్టర్స్ అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇదే ఎగ్జాంపుల్ నేను కాపీ చేసుకొని గూగుల్ కొడతాను. గూగుల్లో కొడితే ఏమొస్తుందో చూపిస్తాను చూడండి. కాపీ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఎంటర్ కొడతాను. ఇక్కడ మనం చూస్తే హౌ టు ర్యాంక్ హయ్యర్ ఆన్ గూగుల్ అని చెప్పేసి ఇంతవరకే ఉంది. సో ఈ గూగుల్లో కొన్ని ఇంకా వేరే టైటిల్స్ చూపిస్తాను చూడండి. ఇది ఒక టైటిల్, అన్ని టైటిల్స్ కదా. ఈ టైటిల్ని ఏమంటామంటే మెటా టైటిల్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే ఇంతే మెటా టైటిల్ అంటాం. దీన్ని మెటా టైటిల్ అంటాం. దీని కింద ఉన్న డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటాము. దాంతోపాటు ఇక్కడ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఇక్కడ బ్లాగ్ అని చెప్పేసి బ్లాగ్ ఎస్ఈఓ టిప్స్ అని చెప్పేసి దీన్ని మెటా యూఆర్ఎల్ అంటాం. సో మరి ఎందుకు ఇలాగ 55 to 65 క్యారెక్టర్సే ఉండాలి మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఓన్లీ అండర్ 155 to 165 క్యారెక్టర్సే ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక టైటిల్ ఏదైనా చూపిస్తాను. సో ఇక్కడ ఒక టైటిల్ చూశారు మీరు, 5 SEO స్ట్రాటజీస్ ఫర్ ర్యాంకింగ్ హైయర్ ఇన్ గూగుల్ సర్చ్. ఇక్కడ డాట్స్ వచ్చినాయి అంటే ఈ టైటిల్ 55 to 65 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. సో అందుకనే టైటిల్ ఎందుకు 65 క్యారెక్టర్స్ లోపల ఉందంటే ఇది పర్ఫెక్ట్గా ఉంది. రెండు పైన చూస్తే మీరు టాప్ SEO టెక్నిక్స్ ఫర్ బెటర్ ర్యాంకింగ్ అని చెప్పేసి
ఇంతవరకు బరాబర్ పర్ఫెక్ట్ ఉంది. ఇదేమో డాట్ డాట్స్ వచ్చింది. అందుకని డాట్ డాట్స్ రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఎప్పుడైనా సరే మెటా టైటిల్ మీరు 55 to 65 క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో దాని తర్వాత డిస్క్రిప్షన్ ఎందుకు పెట్టాలంటే ఇక్కడ మీరు ఒకసారి ఫస్ట్ పేజ్కి వెళ్తాను నేను. ఈ ఫస్ట్ పేజ్లో మీకు డిస్క్రిప్షన్ చూడండి. ఈ డిస్క్రిప్షన్ చూడండి. సమ్రైజ్ వాళ్ళు పెట్టింది SEO బెస్ట్ ప్రాక్టీస్ ఇంక్లూడ్ అని చెప్పేసి అండ్ మోర్ డాట్ వర్క్ ఉంది. ఇక్కడ పైన చూస్తే ఆప్టిమైజ్డ్ మళ్ళీ డాట్ 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 అని ఉంది. అంటే కంటిన్యూషన్ ఉంది ప్రాసెస్ దానికి. అండ్ లైక్ కంటిన్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రాపర్గా చూపించట్లేదు. ఇక్కడ చూపించేంత వరకు ఓన్లీ మెటా డిస్క్రిప్షన్ 155 to 160 క్యారెక్టర్స్ లోపల మాత్రం ఉంటే ఇట్లా పర్ఫెక్ట్గా చూపిస్తుంది. లేదంటే లెంత్ ఎక్కువ ఉంటే డాట్ డాట్ డాట్స్ చూపిస్తాను. లైక్ కంటిన్యూషన్ ఉంది ఇంకా అని చెప్పేసి. అందుకనే మెటా డిస్క్రిప్షన్ ఎప్పుడైనా సరే మనము ఎక్కువ యూజ్ చేయకుండా 155 to 165 క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో అందుకనే మెటా టైటిల్ కానీ మెటా డిస్క్రిప్షన్ కానీ ఆ క్యారెక్టర్ లోపల వచ్చేటట్టు రాసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్గా షో ఆఫ్ అవుతుంది. లేదంటే కంటిన్యూషన్ ఉంటే డాట్ డాట్ డాట్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇట్లా చూపించదంటే పర్ఫెక్ట్గా మీ టైటిల్ లైక్ మీ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా యూఆర్ఎల్ ఇలా పర్ఫెక్ట్గా షో అప్ అవ్వాలంటే మెటా యూఆర్ఎల్ కూడా సేమ్ ఇట్లా డాట్ డాట్ డాట్స్ అని వచ్చింది. అంటే కంటిన్యూషన్ లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా పెట్టాడో. సో ఇట్లా పర్ఫెక్ట్గా మీరు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా యూఆర్ఎల్ ఖచ్చితంగా పెట్టాలి. సో అందుకనే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 పాయింట్స్. దాని తర్వాత మెటా యూఆర్ఎల్ అయిపోయింది కదా. నెక్స్ట్ మీరు రాసిన ఎంటైర్ కంటెంట్లో కీవర్డ్ ఫస్ట్ రీసెర్చ్ చేసుకొని పెట్టుకుంటారు కదా. మీకు ఏ కీవర్డ్ కావాలో బేస్ చేసుకొని కీవర్డ్ తీసుకుంటారు కదా. ఆ కీవర్డ్ని మల్టిపుల్ నేమ్స్ అని పిలుస్తాం. లైక్ మీరు తీసుకునే కీవర్డ్ని కొంతమంది ఫోకస్ కీవర్డ్ అంటారు, ప్రైమరీ కీవర్డ్ అంటారు, నార్మల్ కీవర్డ్ కూడా అంటారు. సో ఈ కీవర్డ్ ఖచ్చితంగా ఎందుకు ఫస్ట్ తీసుకోవాలంటే మెటా టైటిల్లో ఖచ్చితంగా కీవర్డ్ రావాలి, ఫోకస్ కీవర్డ్ రావాలి. లైక్ ఫోకస్ కీవర్డ్లో ఖచ్చితంగా రావాలి. ప్రైమరీ కీవర్డ్ మెటా టైటిల్లో రావాలి, దాని తర్వాత మెటా డిస్క్రిప్షన్లో రావాలి, దాంతోపాటు మెటా యూఆర్ఎల్లో అదే యూఆర్ఎల్ ఇచ్చేస్తే లైక్ అదే కీవర్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ 10% ఆఫ్ ద కంటెంట్లో ఏముండాలంటే ఫోకస్ కీవర్డ్. అంటే మీరు ఎంచుకున్న కీవర్డ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు రీసెర్చ్ చేసుకొని తీసుకున్న కీవర్డ్ ఉంటుంది కదా, ఆ కీవర్డ్ ఖచ్చితంగా మీ ఎంటైర్ కంటెంట్లో ఫస్ట్ 10% ఆఫ్ ద కంటెంట్లో ఫోకస్ కీవర్డ్ ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఎగ్జాంపుల్ ఏంది, స్టార్ట్ యువర్ బ్లాగ్ విత్ SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ర్యాంకింగ్ అని గూగుల్. స్టార్ట్ ఇట్లా అయింది. ఎందుకంటే ఫస్ట్ 10% ఆఫ్ ద కంటెంట్లో మీకు ఫోకస్ కూడా వచ్చేటట్టు. ఫోకస్ కూడా ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్టార్టింగ్లో వచ్చింది కదా, దాన్ని బెటర్గా ఉంది. సో అందుకనే ఇట్లా ఫస్ట్ 10% ఆఫ్ ద కంటెంట్లో మీ ఫోకస్ కూడా వచ్చేటట్టు ప్రాపర్గా కంటెంట్ ఆప్టిమైజ్ చేయండి. దాని తర్వాత మీ ఎంటైర్ కంటెంట్ మినిమం 600 words ఉంటే బెటర్. మినిమం 600 words ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉన్నా బెటర్. మ్యాక్సిమం ఎంత ఉన్నా ఓకే. ఎందుకు 600 words అంటే గూగుల్ మెయిన్గా ఎందుకు ఎక్కువ ఇష్టపడుతుంది అంటే డీప్ ఉన్న కంటెంట్ని ఎక్కువ గూగుల్ ఇష్టపడుతుంది. సో అందుకనే 600 words కంటే ఎబో అట్లీస్ట్ ఒక 1500 words తీసుకొని కంటెంట్ రాస్తే మీకు బెటర్గా ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ యొక్క కంటెంట్ లైక్ కంటెంట్ బ్లాగ్ కంటెంట్ కానీ, సర్వీస్ బేస్డ్ కంటెంట్ కానీ, ప్రోడక్ట్ అంటే షార్ట్ ఉంటుంది. సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అట్లీస్ట్ ఒక 600 words రాస్తే బెటర్. మెయిన్గా ల్యాండింగ్ పేజెస్కి కానీ 600 words కంటే ఎక్కువ ఉంటుంది. 500 to 600 words. సో నార్మల్ ల్యాండింగ్ పేజ్ కాకుంటే సర్వీస్ బేస్డ్ కానీ, బ్లాగ్ది కానీ ఖచ్చితంగా కొంచెం ఎక్కువనే కంటెంట్ ఉంటే బెటర్. దాని తగ్గట్టు ఇమేజ్ కూడా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఆల్ టెక్స్ట్ అంటే మీరు ఇమేజ్ అప్లోడ్ చేస్తారు కదా, దానికి సంబంధించిన రిలవెంట్ ఇమేజెస్ దాని బ్యాక్ ఎండ్ ఫోకస్ కూడా పెట్టాలి. ఫోకస్ కూడా ఎందుకు పెట్టాలంటే నార్మల్గా కంటెంట్తో పాటు గూగుల్ ఇమేజెస్ కూడా ర్యాంక్ అవుతాయి. సో ఆ ఇమేజ్ ర్యాంక్ అవ్వాలంటే దానికి పర్టికులర్ కీవర్డ్ కావాలి. ఆ కీవర్డ్ కొడితేనే ఆ ఇమేజ్ ర్యాంక్ అవుతుంది. కాబట్టి ఆ బ్యాక్ ఎండ్ ఇమేజ్కి ఆల్ టెక్స్ట్ ఫోకస్ కీవర్డ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ట్ టెక్స్ట్ ఫర్ అన్ ఇమేజ్ ఫర్ ఐఫోన్ ఇమేజ్ ఇచ్చారనుకోండి, దాని బ్యాక్ ఎండ్ అది ఏ ఐఫోన్ లైక్ iPhone 15 Pro Max Midnight Blue ఇది ఒక కీవర్డ్ అన్నట్టు. సో ఈ కీవర్డ్ మనం బ్యాక్ ఎండ్ పెట్టాలి. ఎట్లా వెళ్ళాలి చూపిస్తాను. సో నెక్స్ట్ కీవర్డ్ డెన్సిటీ. మీరు తీసుకునే ఎంటైర్ కంటెంట్లో కీవర్డ్ లైక్ ఒకవేళ మీరు ఒక 600 words కంటెంట్ తీసుకున్నారు అనుకోండి, 600 word కంటెంట్లో
మీరు తీసుకున్న ఫోకస్ కీవర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎంత పర్సంటేజ్ ఉంది ఈ కంటెంట్లో. ఒకవేళ మీ కంటెంట్ 600 వర్డ్స్ ఉంటే అట్లీస్ట్ 1% అని 1% అయినా ఉండాలి. 1% అంటే 600 వర్డ్స్లో ఒక 5 to 6, 7 టైమ్స్ రిపీట్ అయి ఉండాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క కంటెంట్ లెంత్ని బట్టి, దాన్ని బట్టి మీ యొక్క ఫోకస్ కీవర్డ్ అనేది, లైక్ మీ యొక్క కీవర్డ్ అనేది ఖచ్చితంగా మినిమం 1 to 2% అయి రిపీట్ అయి ఉండాలి. అది కూడా న్యాచురల్గా రిపీట్ కావాలి. మీరు మాన్యువల్గా పెట్టకూడదు. సో మాన్యువల్గా పెడితే కీవర్డ్ స్టఫింగ్ అయ్యి గూగుల్ ర్యాంకింగ్ చేయడానికే డిఫికల్ట్ అవుతుంది. సో అందుకనే మీరు తీసుకునే కీవర్డ్ మీరు రాసేటప్పుడే కంటెంట్ ప్రాపర్గా కీవర్డ్ డెన్సిటీ అనేది ప్రాపర్గా చెక్ చేసుకుంటూ, మినిమం ఒకవేళ మీ కంటెంట్ 600 వర్డ్స్ అనుకుంటే దాని తగ్గట్టే కీవర్డ్ డెన్సిటీ ప్రాపర్గా ఉండాలి మీకు కంటెంట్లో. ఇది ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ద ఆన్ పేజ్ ఎస్ఈఓ. నెక్స్ట్ ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్. ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఏంటంటే మీ యొక్క కంటెంట్కి సంబంధించిన రిలవెంట్ వెబ్సైట్స్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కంటెంట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్లో ఎస్ఈఓ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మీరు. సో దానికి సంబంధించిన ఒక ప్రమోషనల్ బేస్డ్ వెబ్సైట్ లైక్ ఉందనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వెబ్సైట్ ఉందనుకో, వాళ్ళు ఆ వెబ్సైట్లో ఎస్ఈఓ సర్వీసెస్ ఓపెన్ చేసి దాంట్లో కంటెంట్ రాస్తారు కదా. ఆ కంటెంట్లో ఎక్స్టర్నల్ కీవర్డ్స్ ఎట్లా పెట్టాలంటే అదర్ వెబ్సైట్స్, అంటే ఎక్స్టర్నల్ అంటే మన వెబ్సైట్లో కాకుండా కంప్లీట్గా అవుట్ ఆఫ్ బాక్స్ అన్నట్టు. లైక్ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఎలా తీసుకుంటామంటే మెయిన్గా రిలవెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ వికీపీడియా అనేది రిలవెంట్ వెబ్సైట్. వికీపీడియాలో కూడా మనకు ఎస్ఈఓ గురించి ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొని వచ్చి మీరు వెబ్సైట్లో లింక్ చేసుకోవచ్చు. సో అట్లా తీసుకోవచ్చు. ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, మన వెబ్సైట్లో కాకుండా ఖచ్చితంగా అటువంటి ఒక రిలవెంట్ వెబ్సైట్ ఎక్స్టర్నల్ లింకింగ్ ఖచ్చితంగా పెట్టాలి. సో మీరు ఓన్లీ వెబ్సైట్స్ కూడా పెట్టే అవసరం లేదు. యూట్యూబ్ లింక్స్ ఉంటాయి, యూట్యూబ్ లింక్ కూడా ఎక్స్టర్నల్ అవుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీదే అయితే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. సో అది కూడా ఇట్ కమ్స్ అండర్ ఎక్స్టర్నల్ లింకింగ్. లైక్ సోషల్ మీడియా లింక్స్ పెట్టినా కూడా అయినా. సో ఖచ్చితంగా ఎక్స్టర్నల్ లింకింగ్ ఖచ్చితంగా పెట్టాలి. దాని తర్వాత ఇంటర్నల్ లింకింగ్. ఈ ఇంటర్నల్ లింకింగ్ ఏంటంటే మీ వెబ్సైట్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీసెస్ బేస్డ్ ఎస్ఈఓ రాసిందనుకో, ఎస్ఈఓ బేస్కి సంబంధించిన ఆల్రెడీ మీ దగ్గర బ్లాగ్ సెక్షన్లో బ్లాగ్స్ ఉంటాయి ఎస్ఈఓ సంబంధించినవి. అంటే మీ వెబ్సైట్లోనే బ్లాగ్ సంబంధించిన వెబ్సైట్స్ ఉంటే ఆ యొక్క బ్లాగ్ యూఆర్ఎల్ తీసుకొచ్చి మీ సర్వీస్ బేస్డ్ పేజ్లో పెట్టవచ్చు అన్నమాట. ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్సే, లైక్ మన డిఫరెంట్ పేజెస్ ఉంటాయి, డిఫరెంట్ బ్లాగ్స్ ఉంటాయి. సో మన ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్సైట్లో ఉన్న లింక్స్ తీసుకొచ్చి మన వెబ్సైట్ కంటెంట్లోనే పెట్టుకోవడం అన్నట్టు. వాళ్ళు ఇంటర్నల్ లింకింగ్ అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ ఎట్లా చేయాలి. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ సబ్ హెడ్డింగ్స్ ఏంటంటే ఖచ్చితంగా H1, H2, H3 అంటే హెడ్డింగ్ 1, H2, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అన్నట్టు. ఈ హెడ్డింగ్స్లలో కూడా ఖచ్చితంగా ఫోకస్ కీవర్డ్ అని చెప్పాను కదా, మీరు తీసుకునే కీవర్డ్ ఖచ్చితంగా ప్రాపర్గా రావాలి. దాంతోపాటు మీ యొక్క కంటెంట్ హెడ్డింగ్లలో ఎప్పుడైనా సరే ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ ఇవ్వకండి. సో ఎప్పుడైనా సరే దాని కింద ఉన్న కంటెంట్లోనే ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ ఇవ్వండి. దాంతోపాటు మెయిన్గా అందరు చేసిన మిస్టేక్ ఏంటంటే లింకింగ్ ఇచ్చేటప్పుడు నార్మల్గా తీసుకున్న ఫోకస్ కీవర్డ్కి ఇస్తారు. సో తీసుకున్న ఫోకస్ కీవర్డ్కి మనం ఇంటర్నల్ లింకింగ్ ఆర్ ఎక్స్టర్నల్ లింకింగ్ ఇస్తే గూగుల్ ర్యాంక్ చేయదు. ఎందుకంటే అసలు మీరు తీసుకున్న కీవర్డ్ ఫోకస్ కీవర్డా లేకపోతే ఇంటర్నల్ లింకింగా లేకపోతే ఎక్స్టర్నల్ లింకింగ్ దానికి అర్థం కాదు. సో అందుకనే ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ ఇచ్చేటప్పుడు పర్టికులర్గా ఫోకస్ కీవర్డ్ని మెన్షన్ చేస్తూ ఇవ్వకండి. అంటే ఆ ఫోకస్ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకుంటూ దానికి లింకింగ్ ఇచ్చారనుకోండి, గూగుల్కి అర్థం కాదు. సో అర్థం కాకపోతే దాని ర్యాంకింగ్ చేయడానికి కష్టం అవుతుంది. సో హెడ్డింగ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీ హెడ్డింగ్స్ మినిమం ఒక 4-5 హెడ్డింగ్స్ ఉంటట్టు చూసుకోండి. దాంట్లో H1, H2లో ఖచ్చితంగా ఫోకస్ కూడా వచ్చేటట్టు చూసుకుంటే బెటర్. సో దాని కింద కంటెంట్ దాని తగ్గట్టు ఉండాలి. సో ఖచ్చితంగా మీ కంటెంట్లో సబ్ హెడ్డింగ్స్ ఉండాలి, హెడ్డింగ్స్ కూడా ఉండాలి. సో అవి కూడా ఎట్లా తీసుకుంటాం అంటే బెస్ట్ ఎస్ఈఓ స్ట్రాటజీస్. ఇది H1 లాగా ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్, H2 లాగా తీసుకోండి. కీవర్డ్ ఆప్టిమైజేషన్స్ H3 లాగా తీసుకోండి. ప్రాపర్గా కీవర్డ్స్ వచ్చేటట్టు మీరు, అంటే కీవర్డ్స్ అంటే మళ్ళీ ఫోకస్ కీవర్డ్ ఉంటుంది, దాంతోపాటు సపోర్టింగ్ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్ కూడా ఉంటాయి. సెకండరీ కీవర్డ్స్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తారు ఎట్లా తీసుకోవాలో. సో ఫోకస్ కీవర్డ్ అయితే ఖచ్చితంగా H1, H2 వచ్చేటట్టు తీసుకోండి. సో ఈ విధంగా ఇవి మెయిన్గా మీరు కంప్లీట్ చేస్తే మీ కంటెంట్లో పర్ఫెక్ట్గా మీరు ఆన్ పేజ్ చేసినట్టు ఉంటుంది మీ కంటెంట్కి. సో అడిషనల్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు
టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఇక్కడ చూపించాను పక్కపోతే ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్ ఎట్లుంటుందో. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఏం చేస్తుందంటే హెల్ప్స్ టు బ్రేక్ లాంగ్ కంటెంట్. ఎవరన్నా మీ కంటెంట్కి వచ్చి పర్టికులర్ దాని గురించి డౌట్ కోసం వస్తారు, దానికోసం వెళ్ళాలంటే మరి కింద నుంచి పైన దాకా సెర్చ్ చేయలేరు కదా వాళ్ళని చూసిన వాళ్ళు. డైరెక్ట్గా టేబుల్ ఆఫ్ కంటెంట్ చూసుకుంటారు, దానికి సంబంధించిన హెడ్డింగ్ అంటే వాళ్ళకి కావాల్సింది కావాలనుకుంటే క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్తే వాళ్ళు చదువుకొని వెళ్ళిపోతారు. సో అందుకని టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటే చూసే వాళ్ళకు ఈజీగా వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ ఖచ్చితంగా మనము ఇచ్చింటాం కదా వెబ్సైట్లో, ఖచ్చితంగా వాళ్ళు చదువుకొని వాళ్ళు గెయిన్ చేసుకుంటారు అన్నట్టు. సో అందుకని టేబుల్ ఆఫ్ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి. షార్ట్ పారాగ్రాఫ్, మీరు రాసిన కంటెంట్ ఇంత పొడుగు పొడుగు రాయకుండా షార్ట్గా నీట్గా స్టైలీగా ఉంటే బెటర్ ఉంటుంది, చదివే వాళ్ళకు కూడా కొంచెం బెటర్గా ఉంటుందంట, లైక్ బోరింగ్ ఉండకుండా. సో ఆ విధంగా షార్ట్గా పారాగ్రాఫ్స్ డివైడ్ చేస్తూ మీ కంటెంట్ రాయండి. దాని తర్వాత కంటెంట్ విత్ ఇమేజ్ అండ్ వీడియోస్. సో ఖచ్చితంగా ఇమేజ్ మినిమం ఒక ఫీచర్డ్ ఇమేజ్ కాకుండా, లైక్ థంబ్నెయిల్ టైప్ ఆఫ్ ఇమేజ్ కాకుండా మినిమం 3 ఇమేజ్ పెట్టండి, లైక్ ఇంక్లూడింగ్ ఫీచర్డ్ ఇమేజ్తో సహా. మీరు కంప్లీట్గా 4 ఇమేజెస్ తీసుకోండి, ఒక వీడియో ఉంటే బెటర్ పెట్టండి. దానికి ఆల్ టెక్స్ట్ ఎట్లా పెట్టాలో చెప్తాయి. ప్రతి ఇమేజ్కి మీరు ఆల్ టెక్స్ట్ ఫోకస్ కీవర్డ్ ఇవ్వాలి. సో ఇట్లా ఇమేజ్ మినిమం ఒక 3 to 4 తీసుకొని పెట్టండి. మీ కంటెంట్ యాజ్ అయి చెప్పిన ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి, ఇక్కడి నుంచి తీసుకోకూడదు. లైక్ ఇంక్లూడింగ్ ఏ టూల్స్ కూడా వాడి కూడా మీరు కంటెంట్ తీసుకొని కాపీ చేస్తే ఏ కంటెంట్ విల్ నాట్ ర్యాంక్ ఆన్ గూగుల్. సో ఇనిషియల్గా ర్యాంక్ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఏ కంటెంట్ ఎక్కువ రోజులు సస్టైన్ కాదు హ్యూమన్ రాసిన కంటెంట్ కంటే. ఎందుకంటే హ్యూమన్ రాసిన కంటెంట్లో ఎమోషన్ అనేది ఉంటుంది, ఏ కంటెంట్లో ఎమోషన్ అనేది ఉండదు. అందుకనే కంటెంట్ ర్యాంకింగ్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నట్టు. యూస్ పేజ్ స్పీడ్స్ అంటే సింపుల్, ఇక్కడ చూపిస్తాం మీకు పేజ్ స్పీడ్స్ కూడా ఒకసారి. పేజ్ స్పీడ్స్లో ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఎస్ఈఓ చూపిస్తుంది, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటో చూపిస్తుంది, అవుట్ ఆఫ్ 100. సో ఒకవేళ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ కమ్స్ అంటే టెక్నికల్ ఎస్ఈఓ కిందకి వస్తుంది. సో ఈ పేజ్ స్పీడ్స్ కూడా చూపిస్తాను, నేను సాలిడ్ లైన్ కూడా చెప్తాను. నెక్స్ట్ మొబైల్ రెస్పాన్స్ ఏంటంటే 60% ఆఫ్ ద సర్చెస్ మొబైల్ నుంచి సెర్చ్ చేస్తారు. ఎవరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ట్యాబ్స్ ఓపెన్ చేసి చూడరు కదా ఎక్కువ. సో మొబైల్స్ అనేది హెవీగా యూజ్ ఉంటుంది కాబట్టి మీ యొక్క వెబ్సైట్ మొబైల్కి అనుకూలంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అనుకూలంగా లేకుంటే ఆప్టిమైజ్ చేసుకోవాలి కంటెంట్ కానీ డిజైన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. డిజైన్ చేసుకుంటే మొబైల్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు మీ వెబ్సైట్ కానీ మీ కంటెంట్ కానీ మొబైల్ ఆప్టిమైజ్ చేసినట్టు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. స్కీమా మార్కప్ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ సమ్ టెక్నికల్ పార్ట్ అంటే టెక్నికల్ ఎస్ఈఓ కిందకి వస్తుంది. సో మెయిన్గా అయితే మీరు ఆన్ పేజ్లో వన్నిట్లలో కామన్గా వచ్చేది ఏంటంటే ఫోకస్ కీవర్డ్, లైక్ కీవర్డ్ ప్రాపర్గా మీరు కీవర్డ్ తీసుకొని ప్రాపర్గా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఒక కంటెంట్ రాసి పోస్ట్ చేస్తే అప్పుడు మీకు కంటెంట్ గూగుల్లో ర్యాంక్ కానికే ఛాన్సెస్ ఉంటాయి. సో తొందరగా ర్యాంక్ కావాలంటే పర్ఫెక్ట్గా మీకు కంటెంట్ క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా ర్యాంక్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు ఆన్ పేజ్లో ప్రాక్టికల్గా చూద్దాం. లైక్ ఇవన్నీ చెప్పాను కదా, వర్డ్ప్రెస్లో ఒక బ్లాగ్ పోస్ట్ చేస్తూ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ మీట్ అయ్యేటట్టు ఒక కంటెంట్ ఆల్రెడీ తీసుకొని సో ఇవన్నీ ఎట్లా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తే మీకు క్లియర్ ఉంటుంది. సో ఓకేనా. సో అదేవిధంగా కీవర్డ్స్ అంటే ఏంటివి, ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి పేరులో ప్రతి ఒక్కరు చెప్పాను. సో ఇప్పుడు మెయిన్గా వన్ పేజ్ అంటే కంటెంటే కాబట్టి కంటెంట్ ఒకసారి ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీట్ అయ్యేటట్టు ప్రాక్టికల్గా ఎట్లుంటుంది ఎట్లా చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. డైరెక్ట్ నేను వర్డ్ప్రెస్కి వెళ్తున్నా, బ్లాగ్ కంటెంట్లో పోస్ట్ ఆల్రెడీ నేను ఒక కంటెంట్ తీసుకొని పెట్టాను ఇక్కడ. సో కంటెంట్ తీసుకొని పెట్టి లైక్ దీనికి అంతా ఆన్ పేజ్ చేసేసి స్కోర్ అవుట్ ఆఫ్ 100కి 24 తీసుకొచ్చి పెట్టాను. సో డైరెక్ట్ పబ్లిష్ అప్డేటెడ్ దింపేదే. సో ఇక్కడ నేను ఫ్యాక్టర్స్ అని వచ్చేటట్టు అవుట్ ఆఫ్ 100కి 94 స్కోర్ ఎలా తీసుకొచ్చాను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ అని పెట్టేటట్టు నేను కంటెంట్ తీసుకున్నాను, దాని తగ్గట్టు అయితే నేను చేశాను అన్నట్టు, ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ లింకింగ్ అండ్ ఇంటర్నల్ లింకింగ్తో సహా చేసి పెట్టాను అన్నట్టు. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది అన్నీ మీట్ అయ్యేటట్టు ఎట్లా చేశానంటే చూడండి, ఇది కంటెంట్ అంతే కదా. ఫస్ట్ మనం అనుకునేది మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, మెటా యూఆర్ఎల్. ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ ఎడిట్ స్నిప్పెట్స్ అన్నది. యాక్చువల్గా మనం వర్డ్ప్రెస్లో ఎస్ఈఓ కోసం
ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్ నెంబర్ 1 వచ్చేసి ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ. ఈ ర్యాంక్ మ్యాథ్ చాలా ప్లగిన్స్ ఉంటాయి. లైక్ 2 ప్లగిన్స్ అయితే కొంచెం మోస్ట్ వెరీ ఫేవరెట్, లైక్ వెరీ ఇంపార్టెంట్ ప్లగిన్స్. ప్లగిన్ నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ కనపడితే ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ అనే ఒక ప్లగిన్. దీంతో పాటు వర్డ్ ప్లేస్లో ఎస్సీఓకి ఇంకో ప్లగిన్ కూడా ఉంటుంది. దాని పేరు ఏంటంటే యోస్ట్ ఎస్సీఓ ప్లగిన్. సో దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి. యోస్ట్ ఎస్సీఓ ఉంది కదా, సారీ, సో ఇది ఒక ప్లగిన్ ఎస్సీఓ చేస్తాను. సో మెయిన్గా మనము యోస్ట్ ఎస్సీఓ కంటే ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ ప్లగిన్ కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి అందుకని మనం ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ ప్లగిన్ వాడతాం. సో ఈ 2 ప్లగిన్స్ లైక్ ఈ 1 ప్లగిన్ వాడి మనం ఎస్సీఓ కంప్లీట్గా చేస్తాం. సో కమింగ్ బ్యాక్ టు స్నిప్పెట్స్. స్నిప్పెట్స్ అంటే ఏంటంటే క్లిక్ చేస్తే స్నిప్పెట్స్ మనకి పాపప్ లాగా ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీన్ని ఏమంటాం, మెటా టైటిల్ అంటాం. దీన్ని ఏమంటాం, మెటా యూఆర్ఎల్ అంటాం. దీనికి అదర్ నేమ్ ఏదో స్లాంగ్ ఎస్యుఎల్జి అని కూడా స్లాంగ్ అని కూడా పిలుస్తాము, పర్మనెంట్ లింక్ అని కూడా పిలుస్తాము. ఇది మెటా డిస్క్రిప్షన్. సో అందుకని ఇలా చెప్పాను 55 to 60 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలని చెప్పేసి. ఇప్పుడు 60 క్యారెక్టర్స్ చూపిస్తుంది. సో 60 క్యారెక్టర్స్ లోపల మనం ఒక టైటిల్ తీసుకోవాలి. సో టైటిల్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను ఒకసారి. టైటిల్లో ఖచ్చితంగా ఫోకస్ కీవర్డ్ రావాలి. ఇక్కడ రాంగ్ క్లిక్ చేస్తాను ఒకసారి. ఇక్కడ ఫోకస్ కీవర్డ్లో నేను ఫోకస్ కీవర్డ్ ఏం తీసుకున్నా, హౌ టు ర్యాంక్ ఆన్ గూగుల్. హౌ టు ర్యాంక్ అనేది గూగుల్ అనే ఒక కీవర్డ్. ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ స్టార్టింగ్లో ఫస్ట్ చూపించినట్టు ఇన్ఫర్మేషన్ బేస్డ్ కీవర్డ్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను దేని గురించి, ఈ కంటెంట్ మొత్తం దేని గురించి అంటే హౌ టు ర్యాంక్ ఆన్ గూగుల్ ఇన్ 30 days అన్లిమిటెడ్ చాట్‌జీపీటీ ఎస్ఈఓ గైడ్లైన్. అంటే ఎస్ఈఓ చాట్‌జీపీటీ గైడ్లైన్ తీసుకొని గూగుల్లో నీ ఒక వెబ్సైట్ 30 daysలో ఎట్లా ర్యాంక్ అని చెప్పేసి ఇంట్రడక్షన్, ఎందుకు చాట్‌జీపీటీ, దాని హిస్టరీ మొత్తం ఎందుకు తీసుకోవచ్చు, 30 daysలో వీక్ 1 వీక్ 2 ఏం చేయాలి, వీక్ 3 ఏం చేయాలి కంప్లీట్గా చెప్పాను దీంట్లో. కావాలంటే ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ మీకు వీడియో డిస్క్రిప్షన్ కింద పెడతాను, వెళ్ళి చూడండి. కంటెంట్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తే మీ వెబ్సైట్ ర్యాంకింగ్ ప్రాపర్గా అవుతుంది. సో ఇంపెంట్స్ కొడితే సో ఫస్ట్ ఫోకస్ కీవర్డ్ అనేది ఈ కాలం ఇక్కడ ఇచ్చేసేయాలి. ఈ బాక్స్లో వచ్చేస్తే ఇక్కడ కిందకి వెళ్తే బేసిక్ ఎస్ఈఓ, అడిషనల్ ఎస్ఈఓ, టైటిల్ రిలబిలిటీ, కంటెంట్ రిలబిలిటీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో చూపిస్తుంది. సో ఇక్కడ అన్నీ ముందే పెట్టాను కాబట్టి అన్నీ బరాబర్ గ్రీన్లో వచ్చినాయి. లేదు అంటే మనకు రెడ్ మార్క్ వస్తుంది, ఆరెంజ్ మార్క్ వచ్చింది కాబట్టి ఈ మార్క్స్ ఉంటాయి. ఆరెంజ్ ఒకటి ఉంటుంది, రెడ్ ఒకటి ఉంటుంది, గ్రీన్ ఒకటి ఉంటుంది. సో ఇది ఆరెంజ్ అంటే నో ప్రాబ్లం, పర్వాలేదు అన్నట్టు. సో రెడ్ ఉండకూడదు ఖచ్చితంగా. సో రెడ్ ఉండకుండా ప్రతి ఒక్కరు అన్ని గ్రీన్ వచ్చేటట్టు పెట్టాను. సో ఫస్ట్ ఇక్కడ ఫోకస్ కీవర్డ్ నువ్వు ఏది అనుకున్నావో రీసెర్చ్ చేసి పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏవి మీట్ అయినా అన్ని రెడ్ గ్రీన్ వచ్చేసి మీట్ కానీ మనం మీట్ చేయాలి ఫ్యాక్టర్స్ అన్ని. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు మెటా టైటిల్ క్లిక్ చేసేయాలి. మెటా టైటిల్లో ఫోకస్ కీవర్డ్ ఉందా లేదా నేను చెప్పినట్టు హౌ టు ర్యాంక్ అని గూగుల్. మెటా టైటిల్లో ఫోకస్ కీవర్డ్ ఉంది, డన్. ఫస్ట్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్ మీట్ అయింది. సో యూఆర్ఎల్, మెటా యూఆర్ఎల్ కూడా ఇక్కడ ఉందండి, హౌ టు ర్యాంక్ ఆన్ గూగుల్. సో మెటా టైటిల్లో, మెటా యూఆర్ఎల్లో ఉంది, మెటా డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో బిగినింగ్లో ఉంది హౌ టు ర్యాంక్ ఆన్ గూగుల్. ఖచ్చితంగా మెటా టైటిల్లో, మెటా డిస్క్రిప్షన్లో, మెటా యూఆర్ఎల్లో మనం తీసుకున్న ఫోకస్ కీవర్డ్ ఖచ్చితంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వచ్చేటట్టు అన్ని గ్రీన్లో వచ్చేటట్టు ఇక్కడ మీరు గమనిస్తే ఇది గ్రీన్లో ఉంది, ఇది గ్రీన్లో ఉంది, ఇది గ్రీన్లో ఉంది. సో అన్ని గ్రీన్లో వచ్చేటట్టు బరాబర్ తీసుకోవాలి. ఇక్కడ 160 క్యారెక్టర్స్ అని చూపిస్తుంది, 75 క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ లోపలనే పర్ఫెక్ట్గా ఫోకస్ కూడా వచ్చేటట్టు టైటిల్ ఫ్రేమ్ చేసుకోవాలి, మెటా డిస్క్రిప్షన్ ఫ్రేమ్ చేసుకోవాలి, యూఆర్ఎల్ ఫ్రేమ్ చేసుకొని నీట్గా అప్డేట్ చేయాలి. సో 3 ఫ్యాక్టర్స్ మీట్ అయిపోయింది ఆన్ పేజ్. నెక్స్ట్ ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ చదివితే యు ఆర్ యూజింగ్ ఫోకస్ కీవర్డ్ ఇన్ ద ఎస్ఈఓ టైటిల్ ఇన్ ద సెన్స్ మెటా టైటిల్లో మనం ఫోకస్ కీవర్డ్ యూజ్ చేసినామా లేదా, యూజ్ చేసినాము. దాని తర్వాత ఫోకస్ కీవర్డ్ షుడ్ ఇన్సైడ్ మెటా డిస్క్రిప్షన్, లైక్ మెటా డిస్క్రిప్షన్లో ఫోకస్ కీవర్డ్ ఉందా లేదా మనం చూసినట్టయితే ఇలాక ఫోకస్ కీవర్డ్ మెటా డిస్క్రిప్షన్లో కూడా ఉంది. దాని తర్వాత ఫోకస్ కీవర్డ్ యూజ్ అండ్ యూఆర్ఎల్ కూడా ఫోకస్ కీవర్డ్ ఉందా లేదా అంటే ఉంది, చూపించాను మీకు. సో 3 ఫ్యాక్టర్స్ స్క్రీన్లోకి వచ్చేసినాయి. నెక్స్ట్
focus keyword appears in the first 10% of the content. As per the on page view factor లో ఫోకస్ కీవర్డ్ ఏంటిది, హౌ టు ర్యాంక్ అని గూగుల్ అని కదా. ఇది ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద కంటెంట్ 10% ఆఫ్ ద కంటెంట్లో చూద్దాం ఒకసారి. ఇంట్రడక్షన్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, హౌ టు ర్యాంక్ అని గూగుల్. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ 10% ఆఫ్ ద కంటెంట్లో మనం అనుకున్న కీవర్డ్ వచ్చింది. సో ఆ ఫ్యాక్టర్ కూడా మనం మీట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ద కంటెంట్. ఎంటైర్ కంటెంట్లో ఖచ్చితంగా ఫోకస్ కూడా ఉందా లేదా అది అనాలిసిస్ చేసుకుంటుంది. ఉంది కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది, లేకపోతే రెడ్ మార్క్ వస్తుంది, చూసుకోవాలి. దాని తర్వాత కంటెంట్ మినిమం 600 వర్డ్స్ ఎక్కువ ఉండాలి. కాకపోతే నేను 673 వర్డ్స్ తీసుకున్నాను, కొంచెం బెటరే. ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మీరు తీసుకున్న టాపిక్ బట్టి మీ కంటెంట్లో ఎంత ఉండాలి, మీరు అలా ఏం చూపిద్దాం అనుకుంటుండ్రో వ్యూవర్స్కి. సో దాని తగ్గట్టు మనం కంప్లీట్గా కంటెంట్ అనేది ఒక 1000 వర్డ్స్ నుంచి 1500 వర్డ్స్ తీసుకుంటే బెటర్. సో నేను యాజ్ పర్ నా టాపిక్ ప్రకారం నేను 673 వర్డ్స్ తీసుకున్నాను ఎండ్. సో బేసిక్ ఏసీలో కంప్లీట్గా అన్ని ఫ్యాక్టర్స్ మీట్ అయినాయి యాజ్ పర్ నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఫ్యాక్టర్స్ ప్రకారం. నెక్స్ట్ ఇంతకుముందు ఫ్యాక్టర్స్లో ఏం చెప్పాను నేను, హెడ్డింగ్స్ అని చెప్పాను. హెడ్డింగ్స్లలో ఫస్ట్ ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. హెడ్డింగ్స్ అది ఒక ఆదా ఉన్నట్లు పెట్టుకోవాలంటే ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది హెడ్డింగ్ H2 లాగా పెట్టుకున్నా, వైద్యు చార్జెక్ట్ అనేది H2 లాగానే ఉంది. కామన్ ఎస్సీఓ ఛాలెంజెస్ వితౌట్ అది కూడా H2 లాగానే ఉంది. ఇక్కడ పైన గమనిస్తుంది కదా, ఇక్కడ ఉన్న H2 ఇక్కడ క్లిక్ చేస్తే మీరు H3 పెడితే H3 కిందకి వస్తుంది. సో ఇట్లా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. 30 days డే టు డే ప్లాన్ ఇది H2 లాగా ఉంది. సో దీని కింద చూస్తే కీవర్డ్ రీసెర్చ్ ఇది H3 ఉంది. సో ఇది H4 ఉంది. ఇక్కడ గమనిస్తున్నాం మేము వాడుతూనే క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కంటెంట్ పారాగ్రాఫ్లో ఉంది, ఇది H4, ఇది H3, ఇది H2. హెడ్డింగ్స్లలో ప్రాపర్గా నీట్గా పెట్టుకోవాలన్నట్టు. లైక్ హెడ్డింగ్స్లలో కూడా ఫోకస్ కూడా ఉంటే ఇంకా కొంచెం బెటర్. సో నేను యాజ్ పర్ కంటెంట్ ప్రకారం ఫోకస్ కూడా పెట్టలేకపోయినా కాబట్టి జస్ట్ అట్లా హెడ్డింగ్స్ ప్రాపర్గా పెట్టేసి H2, H3, H4 అన్ని ప్రాపర్ హెడ్డింగ్స్ పెట్టి దాని కింద కంటెంట్ కూడా షార్ట్గా క్రిస్పీగా పెట్టాను. అంత లెంత్గా పొడుగు కాకుండా పాయింట్స్ లాగా పెట్టాను. చదివే వాళ్ళకి కూడా ఈజీగా అనిపిస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా హెడ్డింగ్స్ దాని కింద సబ్ హెడ్డింగ్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి, చెక్ చేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ఇమేజ్ ఆల్ టెక్స్ట్ అలాగే ఇమేజ్ ఆల్ అట్రిబ్యూట్స్ కూడా అంటారు. ఇమేజ్ ఆల్ టెక్స్ట్ అంటే బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఫోకస్ కీవర్డ్ ఏంది, హౌ టు ర్యాంక్ అని గూగుల్. ఇక్కడ సైడ్కి మీరు గమనిస్తే ఫీచర్ ఇమేజ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ టెక్స్ట్లో ఫోకస్ కూడా ఉందా లేదా. ఈ బ్యాక్ ఎండ్ ఇమేజ్కి టెక్స్ట్ ఇచ్చినాం కాబట్టి ఈ కీవర్డ్ మనం గూగుల్లో కొడితే ఈ ఇమేజ్ ర్యాంక్ అవుతుంది అన్నట్టు. సో అందుకనే ఆల్ టెక్స్ట్లో కూడా ఫోకస్ కూడా పెట్టాలి. మనం పెట్టినాం కాబట్టి గ్రీన్లో వచ్చేసింది, డన్. దాంతోపాటు మిగతా ఇమేజ్ ఇక్కడ సేమ్ అదే ఇమేజ్ పెట్టాను. దాని తర్వాత ఇక్కడ గూగుల్ అనే కూడా ఇమేజ్, దీన్ని కూడా అదే, దీని బ్యాక్ ఎండ్ కూడా సేమ్ ఇమేజ్ ఆల్ టెక్స్ట్ ఇచ్చాను అప్లోడ్ చేసేటప్పుడు. దాని తర్వాత ఇక్కడ చార్జెక్ట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాను. దీని బ్యాక్ ఎండ్ కూడా నేను ఇమేజ్ ఆల్ టెక్స్ట్ ఫోకస్ కీవర్డ్ ఇచ్చాను. సో ఈ విధంగా ఫోకస్ కీవర్డ్ ప్రతి ఇమేజ్కి ఆల్ టెక్స్ట్ బ్యాక్ ఎండ్లో ఫోకస్ కీవర్డ్ ఖచ్చితంగా ఇవాళ మీరు ఎంచుకున్న కీవర్డ్. సో దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, కీవర్డ్ డెన్సిటీ ఈజ్ 1.40. కీవర్డ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ పేజ్ 7 times. ఎంటైర్ కంటెంట్లో 1% వరకు నాకు ఫోకస్ కీవర్డ్ డెన్సిటీ ఉంది యాజ్ పర్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు. సో ఎంటైర్ కంటెంట్లో 1% ఐ మీన్ 7 times ప్రాపర్గా రిపీట్ అయింది కంటెంట్. లైక్ ఈ కంటెంట్ మొత్తంలో ఎట్లా చెక్ చేసుకోవాలి బ్రో అంటే ఇదే కీవర్డ్ని కాపీ చేసుకోండి, అక్కడే చూపించండి చేయండి. పేజ్ చేస్తే 18 times అంటే ఇవి కౌంట్ కావు, ఓన్లీ కంటెంట్ పార్ట్లో కౌంట్ అవుతుంది. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక కీవర్డ్, ఇక్కడ ఎల్లోలో హైలైట్ అనేవి కదా, అవన్నీ మాన్యువల్గా పెట్టలే కీవర్డ్స్. అదంతా లేదా ఆర్గానిక్గా న్యాచురల్గా పెట్టిన కీవర్డ్స్. ఇలా మీరు మాన్యువల్గా కంటెంట్తో పాటు ప్రాపర్గా పెట్టుకుంటూ వెళ్తే మీ కంటెంట్ అనేది ఈజీగా గూగుల్లో ర్యాంక్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఇట్లా కీవర్డ్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకొని లైక్ కీవర్డ్ డెన్సిటీ ప్రాపర్గా చెక్ చేసుకొని అండ్ ఇక్కడ అది ఆ ఫ్యాక్టర్ మీట్ అయిపోతుంది. యూఆర్ఎల్ మెటా యూఆర్ఎల్ ఇలాగ ఎంతమంది ఫాస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు మెటా యూఆర్ఎల్ 75 characters లోపలనే ఉండాలి. బట్ నాకు మెటా యూఆర్ఎల్ 71 characters ఉంది. మెటా యూఆర్ఎల్ ఏం పెట్టినా ఫోకస్ కూడా పెట్టినా దాంతోపాటు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి. స్నిప్పెట్స్ ఇది మెటా యూఆర్ఎల్, ఇది నా ఫోకస్.
మేము చాట్‌జీపీటీ ఎస్‌ఈఓ ఫుల్ గైడ్‌లైన్స్ అని చెప్పేసి పెట్టండి గ్రీన్‌లో వచ్చేటట్టు. సో ఫోకస్‌కి కూడా ఇట్లా లింక్‌లో పర్మనెంట్ లింక్‌లో కూడా వచ్చింది. సో అందుకని ఇది కూడా గ్రీన్‌లో వచ్చింది. లైక్ బాగుంది మెటా యూఆర్ఎల్ కూడా ప్రాపర్‌గా పెట్టినాం అని చెప్పేసి చెప్పిండు. నెక్స్ట్ లింకింగ్, ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ కూడా పెట్టాను. ఇంటర్నల్ లింకింగ్ అనేది మనం బయట నుంచి తీసుకొని పెట్టుకోవాలి. అది ఎట్లా పెట్టాలో చూపిస్తున్నానండి. అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఇక్కడ ఏమంటుందంటే ఎక్స్టర్నల్ లింకింగ్ కూడా పెట్టారు గ్రేట్ అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత ఏదైనా ఎక్స్టర్నల్ లింకింగ్ ఉన్నాయి, అట్లీస్ట్ వన్ ఎక్స్టర్నల్ లింక్ పెట్టాలి అట్లీస్ట్ విత్ డూ ఫాలో ఫౌండెడ్ ఇన్ యువర్ కంటెంట్. లైక్ పర్టికులర్ వర్డ్స్కి ప్రాపర్గా సూట్ అయ్యేటట్టు ఎక్స్టర్నల్ లింక్స్ పెట్టాలి. సో చూపిస్తాను ఒకసారి ఎక్స్టర్నల్ లింక్స్. దాని తర్వాత యువర్ లింకింగ్ సోర్సెస్ వెబ్సైట్ విచ్ ఇస్ గ్రేట్ అంటే నేను తీసుకునే ఎక్స్టర్నల్ లింకింగ్ వెబ్సైట్స్ అఫీషియల్గా ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్గా బాగున్నాయి, గ్రేట్గా ఉన్నాయి, అలాంటివి తీసుకోవాలని చెప్పేసి. లైక్ స్పామ్లీ వెబ్సైట్ లింక్ తీసుకొని పెడితే మన వెబ్సైట్ ర్యాంకింగ్ డౌన్ అయిపోతుంది. సో మీరు తీసుకున్న వెబ్సైట్ లింక్స్ అనేది అఫీషియల్గా ఉన్నాయి అంటే ప్రాపర్ కంటెంట్ రీజనబుల్ అయ్యేటట్టు ఉన్నాయని చెప్పేసి ఇది అంటుంది లైక్ ఎక్స్టర్నల్ లింకింగ్. దాని తర్వాత లింక్ అయిన తర్వాత ఇంటర్నల్ లింకింగ్ కూడా ఉంటుంది. ఇంటర్నల్ లింకింగ్ కూడా చూపిస్తాను. యూ హ్యావ్ నాట్ యూజ్డ్ దిస్ ఫోకస్ కీవర్డ్ బిఫోర్ అంటే ఇంతకుముందుకు మీ వెబ్సైట్లో లైక్ ఏ పేజ్ అయినా సరే బ్లాగ్ పేజ్ అయినా ఆల్రెడీ ఇటువంటి ఫోకస్ కీవర్డ్ యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే కొత్త కీవర్డ్ తీసుకోనికి వస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఒకే టైం తీసుకుంటాం కీవర్డ్, టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకోము. సో అందుకని మనం ఒకే టైం తీసుకున్నాం కాబట్టి ప్రాపర్గా ఉందని చెప్పేసి అంటారు. ఇదేంటి అంటే యూఆర్ యూజింగ్ కంటెంట్ ఏ టు ఆప్టిమైజ్. కొద్దిగా చాట్ లైక్ ఏ కంటెంట్ పెడితే బెటర్. సో కొద్దిగా ఆల్రెడీ కొంచెం ఏ కంటెంట్ తీసుకొని పెట్టాను కాబట్టి గ్రీన్లో వచ్చింది. ఒకసారి ఇప్పుడు ఇంటర్నల్ లింకింగ్ ఎక్స్టర్నల్ లింక్ ఎక్కడెక్కడ పెట్టినట్టు వెళ్ళని చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ప్లగ్ఇన్ నేమ్ వచ్చేసి లింక్ విస్పర్. ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ అదే సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక లింక్ ఇది కాపీ చేసి స్క్రోల్ టు టెక్స్ట్ కొడితే ఇక్కడ ఆల్రెడీ పెట్టాను నేను. అంటే contentive.com టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే ప్లగ్ఇన్ రికగ్నైజేషన్ తీసుకొని ఇంటర్నల్ లింకింగ్ మాత్రమే ఇస్తుంది ఈ ప్లగ్ఇన్. అంటే మన వెబ్సైట్లో రికగ్నైజ్ చేసుకొని లింక్స్ ఎక్కడెక్కడ ఎట్లా పెట్టాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. దాదాపు ఒక 5-6 చూపించిన లింక్స్ పెట్టేశాను అండి. ఈ విధంగా ఇంటర్నల్ లింక్స్ అన్నీ పెట్టాను. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్ లింక్స్ ఎట్లా పెడతానంటే ఇక్కడ గమనిస్తే ప్రాపర్గా పెట్టామండి. ఇక్కడ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అఫీషియల్ వెబ్సైట్కి కీవర్డ్ ప్లానర్ వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టాను. నెక్స్ట్ ఏజ్ ఫైల్స్ కూడా పెట్టాను. నెక్స్ట్ యూబర్ సజెస్ట్. ఈ 3 ఎక్స్టర్నల్ లింక్ మన వెబ్సైట్ అవుట్ ఆఫ్ ది కాబట్టి సో ప్రాపర్గా దానికి సూటబుల్ అయ్యే లింక్స్కి ఆ వర్డ్కి పెట్టాను. సో ఇట్లా ఎక్స్టర్నల్ లింకింగ్ ఇంటర్నల్ లింకింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. దాని తర్వాత ఇంటర్నల్ లింకింగ్ ఎక్స్టర్నల్ లింకింగ్ అయిపోయింది, ఏ కంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ టైటిల్ రీడబిలిటీ. ఎప్పుడైనా సరే మీరు టైటిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందే చెప్తున్నా, స్టార్ మార్క్ పెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. ఇక్కడ మనం టైటిల్ తీసుకున్నాం కదా, టైటిల్లో హౌ అనేది ఒక క్వశ్చన్ టైప్. సో క్వశ్చన్ టైప్ వచ్చేటట్టు తీసుకున్న టైటిల్లో ఏదైనా ఒక నెంబర్ యూజ్ చేయాలి. నెంబర్ ఒకటి 1 అనేది వాడు యూజ్ చేసిన. దాని తర్వాత మీ టైటిల్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్, డామినేట్ అనేది ఒక రకమైన పవర్ఫుల్ వర్డ్ అండ్ అదేవిధంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్ని తీసుకొని వస్తుంది. లైక్ సింపుల్గా చెప్పాలంటే మీ యొక్క టైటిల్ చూడంగానే ఎవరైనా క్లిక్ చేసి ఓపెన్ చేసి చదివేటట్టు నీట్గా ఆప్టిమైజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ టైటిల్లో ఖచ్చితంగా ఒక నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కింద కనబడితే ఇక్కడ టైటిల్ రీడబిలిటీలో టైటిల్ ఫోకస్ కూడా యూజ్ చేయాలని చెప్పాను ఉంది. దాని తర్వాత యువర్ టైటిల్ అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్ కలిగి ఉంది. ఈ టైటిల్లో ఏదైనా ఒక నెంబర్ ఉండాలని చెప్పాను. ఏదైనా ఒక నెంబర్ కూడా ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత ఏదైనా ఒక పవర్ఫుల్ వర్డ్ ఉండాలి. పవర్ఫుల్ వర్డ్ పెట్టినాం డామినేట్ అని చెప్పేసి ఒక పవర్ఫుల్ వర్డ్. అదే వర్డ్ పాజిటివ్ నెగిటివ్ సెంటిమెంట్. లైక్ మీకు టైటిల్లో సెంటిమెంట్ ఉండాలి అన్నట్టు. లైక్ అట్రాక్ట్ అవుతాడు ఈజీగా, ఎమోషన్ అయ్యి జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసేటట్టు ఉండాలి టైటిల్. దాని తర్వాత యువర్ యూజింగ్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ అని యూజ్ చేసింది 1 అని చెప్పేసి మీరు గమనిస్తే #1 అని చెప్పేసి నెంబర్ యూజ్ చేసినా కూడా గ్రీన్లో వచ్చింది. సో మీ టైటిల్ అనేది ఖచ్చితంగా మీ టైటిల్లో ఫోకస్ కీవర్డ్ ఉండాలి. మీ టైటిల్ అనేది పాజిటివ్ నెగిటివ్ సెంటిమెంట్ కలిగి ఉండాలి. అదేవిధంగా మీ యొక్క టైటిల్ అనేది ఖచ్చితంగా ఏదైనా ఒక పవర్ఫుల్ వర్డ్, దాంతోపాటు ఒక నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడు టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ 4 ఏది గ్రెడ్ ఉన్నా కొంచెం ర్యాంకింగ్ కానీ ఇబ్బంది అవుతుంది. సో
నో ప్రాబ్లం, కాకపోతే అట్లీస్ట్ ఒక 3 అన్నా గ్రీన్లో పెట్టుకుంటే బెటర్. సో టైటిల్ అట్లా ఫ్రేమ్ చేసుకోండి. లైక్ చాట్ జీపీటీ యూజ్ చేస్తారా, మీ సొంతంగా మీ ఐడియాస్ యూజ్ చేస్తారా అనేది రాయండి. దాని తర్వాత ఈ సీమ్స్ యూస్ టు బి టేబుల్ ఆఫ్ కంటెంట్. టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేశాను, ఇక్కడ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేస్తే ప్లగ్ఇన్ వస్తుంది. ఆటోమేటిక్గా అది బ్రేక్ డౌన్ చేసుకొని చూపిస్తుంది ఒకసారి ఎట్లా చూపిస్తుందో. దాని తర్వాత షార్ట్ పారాగ్రాఫ్. మనం యూజ్ చేసినది షార్ట్ పారాగ్రాఫ్స్ అంటే హెడ్డింగ్ కింద షార్ట్ డిస్క్రిప్షన్, హెడ్డింగ్ కింద షార్ట్ డిస్క్రిప్షన్, హెడ్డింగ్ ఉంది దాని కింద షార్ట్ డిస్క్రిప్షన్ కూడా నేను పాయింట్స్లో పెట్టాను. సో కంటెంట్ను ప్రాపర్గా డివైడ్ చేసేసి రాసాను కాబట్టి ప్రాపర్గా షార్ట్ డిస్క్రిప్షన్ షార్ట్ పారాగ్రాఫ్లో యూజ్ చేస్తాను చెప్పేసి ఉంటుంది. దాని తర్వాత యువర్ కంటెంట్ ఇమేజ్, వీడియోస్ యాడ్ చేయాలి, నేను ఇమేజ్ యాడ్ చేసాను. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఒకటి రెండు, అది ఇది ఒకటి, మూడు ఫీచర్ ఇమేజ్ కూడా అదే పెట్టాను, ఇక్కడ ఇమేజ్ కూడా అదే పెట్టాను. సో మొత్తం 4 ఇమేజెస్ పెట్టాను. సో 3 ఇమేజ్కి ఆల్ టెక్స్ట్ ఇచ్చాను ఇక్కడ బరాబర్. ఇదంతా నువ్వు ప్రాపర్గా చేస్తే అన్ని గ్రీన్లో వస్తాయి. దీంతోపాటు మీ యొక్క ర్యాంకింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లైక్ అన్నిటికంటే బేస్ పాయింట్ ఏంటంటే మీ యొక్క ఫోకస్ కీవర్డ్ ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని, మీ ఫోకస్ కీవర్డ్ కూడా ఏంటంటే కీవర్డ్ తీసుకునేటప్పుడు మీ వాల్యూమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎప్పుడైనా సరే మీరు తీసుకున్న ఫోకస్ కీవర్డ్లో వాల్యూమ్ అనేది మినిమం 100+ అయి ఉండాలి. డిఫికల్టీ వచ్చేసి ఎంత ఉండొచ్చు, డిఫికల్టీ అంటే ఇన్ ద సెన్స్ కాంపిటీషన్. మీ కాంపిటీషన్ లైక్ ఇదే కీవర్డ్ చాలా ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఒక 100 మంది అనుకుంటే 100 మందిలో ఎంతమంది యూజ్ చేస్తుండ్రు ఒకసారి ఇదే కీవర్డ్ని కాపీ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ లొకేషన్ ఇండియా పెట్టాను, పేస్ట్ చేశాను, సెర్చ్ కొట్టాను. సెర్చ్ కొడితే ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది నాకు అంటే గూగుల్ ఎంతమంది సెర్చ్ చేస్తుండ్రు, 590 మెంబర్స్ ఈ కీవర్డ్ని సెర్చ్ చేస్తుండ్రు. కాంపిటీషన్ ఎస్ఈఓ డిఫికల్టీ ఎంత ఉంది, 78 మెంబర్స్ ఉంది. అంటే 100 మందిలో 78 మంది ఈ కీవర్డ్ యూజ్ చేస్తున్నారు గూగుల్లో. అంటే కాంపిటీషన్ ఇంతమంది ఉన్నారు అన్నట్టు, ఇంత వాల్యూమ్ ఉంటే ఇంతమంది యూజ్ చేసుకుంటున్నారు ఈ కీవర్డ్ గూగుల్లో ర్యాంక్ కానీ. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి గూగుల్లో ర్యాంక్ కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానిపైన నువ్వు కష్టపడితేనే ఖచ్చితంగా ర్యాంకింగ్ అనేది అవుతుంది, లేదంటే నీ ఒక వెబ్సైట్ ర్యాంక్ కాకుండా ఎక్కడనో కార్నర్లో ఉంటుంది అన్నట్టు. సో డిఫికల్టీ ఎప్పుడైనా సరే 50 బిలో అంటే తీసుకోండి. నేను 78 ఎంత తీసుకున్నానంటే, సో నేను వర్క్ ఆన్ చేస్తా, లైక్ ఆన్ పేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్ పేజ్ ఉంటుంది, ఆఫ్ పేజ్ కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తాను కాబట్టి కొంచెం డిఫికల్టీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుని తీసుకున్నాను కాబట్టి దీనిపైన కష్టపడతా కాబట్టి సో నేను 78 ఉన్నది తీసుకున్నా. వాల్యూమ్ కూడా 590 ఉంది, సో అందుకని నేను తీసుకున్నాను. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ప్రోడక్ట్ కానీ మీ యొక్క సర్వీస్ కానీ మీ యొక్క కంటెంట్ బేస్ చేసుకొని డిఫికల్టీ ఎప్పుడైనా సరే 50 బిలియన్ అంటే తీసుకోండి మ్యాక్సిమం. వాల్యూమ్ కూడా బెటర్ 590 ఉంది నాకు. సో 100 నుంచి ఎంత ఉన్నా తీసుకుంటే బెటర్. సో తీసుకునేటప్పుడు అది ఏంటి ఇన్ఫర్మేషన్ అది చెక్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే అవుట్డేటెడ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా టుడే అనేటట్టు తీసుకొని కన్సిడర్ చేయండి. ఎప్పటికప్పుడు కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని వాల్యూమ్ ప్రాపర్గా చెక్ చేసుకొని పెట్టి మనం బ్లాగ్ని పబ్లిష్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఏంటంటే కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకొని కేటగిరీ దేనికి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి పెట్టినాం, ఫీచర్ ఇమేజ్ పెట్టినాం, ట్యాగ్స్ పెట్టినాము, కొన్ని ట్యాగ్స్ పెట్టేసేసి అప్డేట్ చేస్తాను చూడండి. అప్డేట్ చేసిన తర్వాత మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్ చూపిస్తుంది కదా, చూపిస్తాను చూడండి. పెట్టాను లోడింగ్ అవుతుంది. వ్యూ పోస్ట్ కొడతాను చూడండి. ఇది యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనబడుతుంది అసలు టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇట్లా కనబడుతున్నట్టు. ఎవరికన్నా మీ కంటెంట్లో డైరెక్ట్ ఇంట్రడక్షన్ అవన్నీ చదువుకుంటా కామెంట్ ఛాలెంజ్ చేసి ఏంటి అనేది దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి రిడైరెక్ట్ అవుతుంది. 30 days ఒక నిమిషం క్లిక్ చేసి చూపిస్తాను. లోడింగ్ అవుతుంది ఒక 1 minute.
పేజ్ ఆప్టిమైజేషన్ డే 8 నుంచి 41కి ఎట్లా చేయాలి. దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ స్క్రోల్లోనే ఇక్కడ చూపిస్తుంది. సో దీని తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. ఇట్లా ప్లగ్ఇన్ కూడా ఉండాలి, ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఆన్ పేజ్ చేసుకుంటూ కంటెంట్ కూడా దాని తగ్గట్టు చేసుకుంటే ఖచ్చితంగా గూగుల్లో ర్యాంక్ అవుతుంది. సో ఇక వీడియో క్లోజ్ చేసే ముందు బోనస్ పాయింట్స్ చెప్తాను. సో బోనస్ పాయింట్స్ చెప్పే ముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ పేజ్ స్పీడ్ సెన్సార్ అని చూపిస్తాను కదా. నార్మల్గా పేజ్ స్పీడ్ సెన్సార్ ఏంటంటే ప్లస్ క్లిక్ చేసి పేజ్ స్పీడ్ సెన్సార్ని కొట్టాను గూగుల్లో. మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. చేస్తే అంటే ఇనిషియల్గా ఏమవుతుందో జస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి 6 months అయింది అంటే అప్పుడు మీరు చెక్ చేసుకుంటే దీనికి సంబంధించి అంటే ఇనిషియల్గా చెక్ చేసుకుంటే నో ప్రాబ్లం. బట్ ఏం తీసుకొని చెక్ చేస్తే మీ పేజ్లోనే అన్నీ లోడ్ అవుతాయి కదా. సో ఇక్కడ లోడింగ్ అవుతుంది. సో నేను అనేది తీసుకుంటాను ఏ కంటెంట్ కాపీ చేసుకొని క్లిక్ చేసి అనేసేసాను. ఇక్కడ మొబైల్ వర్షన్, డెస్క్టాప్ వర్షన్ 2 వర్షన్స్లో చూపిస్తుంది. మొబైల్ వర్షన్ డయాగ్నోసిస్ అవుతుంది. సో 2 వర్షన్స్లో ఒకటి చూద్దాము ఏది పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది, ఏంటి పర్ఫార్మెన్స్ లేదు ఉందా లేదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇక్కడ కనబడుతుంది కదా, పర్ఫార్మెన్స్ ఓన్లీ 63 ఉంది, యాక్సెసిబిలిటీ ఓన్లీ 9 బెటర్గా ఉంది, బెస్ట్ ప్రాక్టీస్ కూడా 96 ఉంది, SEO 100%. పర్ఫార్మెన్స్ ఎందుకు తక్కువ ఉంది క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కంటెంట్ ఫస్ట్ కంటెంట్ ఫుల్ పెయింట్ అంటే 3.8 secondsకి ఓపెన్ అవుతుంది స్లోగా. లార్జ్ కంటెంట్ ఫుల్ ఇక్కడ ఉంది కదా, కిందకి వెళ్తే 1 2 3 4 5 6 7 8 సెకండ్స్కి పూర్తిగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే లైక్ 18 secondsలో పూర్తిగా అవుతుంది. అంటే మొబైల్ వర్షన్లో ఎంత స్లో ఉంది ఓపెన్ కావడానికి అని చెప్పేసి ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే దీనికి సంబంధించిన ఇష్యూస్ అని ఇక్కడ అంతా కమ్స్ అంటే టెక్నికల్ ఇష్యూ. సో దీనికి చెక్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. ఇది మొబైల్ వర్షన్. డెస్క్టాప్ వర్షన్ చూస్తే డెస్క్టాప్ వర్షన్లో పర్ఫార్మెన్స్ 70 ఉంది, యాక్సెసిబిలిటీ 100, బెస్ట్ ప్రాక్టీస్ 100, SEO 100% ఉంది. 78% ఎందుకు ఉంది పర్ఫార్మెన్స్ అంటే సో డెస్క్టాప్లో ఓపెన్ కానీ 3.2 seconds టైం పడుతుంది. సో ఇష్యూస్ ఏమైనా క్లియర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఈ విధంగా పేజ్ స్పీడ్ సెన్సార్ యూజ్ చేసుకొని మన వెబ్సైట్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మనం క్లియర్ చేసుకుంటాం అన్నట్టు. సో ఈ విధంగా కంప్లీట్గా టెక్నికల్ ఇష్యూ క్లియర్ చేసుకోవాలి. సో దాని తర్వాత బోనస్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ బోనస్ టిప్స్ ఏంటంటే నార్మల్గా మీరు రాసేటప్పుడు కంటెంట్ రైట్ ఇన్ కన్జర్వేషనల్ టోన్ అంటే ఒక మనిషితోటి ఎట్లా మాట్లాడుతారో మీరు సంభాషణ ఆ విధంగా కంటెంట్ అయ్యో రాస్తే బెటర్. ఎందుకంటే అక్కడ రాస్తే వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అనేది వాయిస్ సెర్చ్ అనేది కొత్తగా వచ్చింది లైక్ ఫీచర్ ఇది. సో ఇక్కడ మీకు తొందరగా ర్యాంక్ కానీ ఛాన్సెస్ ఉంటుంది అట్లా రాస్తే కంటెంట్. అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ రాస్తే కంటెంట్ తొందరగా ర్యాంక్ అవుతుంటుంది. ఇంకోటి అప్డేట్ ఓల్డ్ కంటెంట్. ఆల్రెడీ మీ దగ్గర పాత కంటెంట్ ఉంటే అప్డేట్ చేసి ఉన్న పేజెస్ కానీ బ్లాగ్స్ కానీ కంటెంట్ ఉంటే వాటిలలో కొత్త కంటెంట్ అప్డేట్ చేయండి. సో ఎందుకంటే గూగుల్లో ఫ్రెష్ కంటెంటే కోరుకుంటుంది కాబట్టి పాత దాంట్లో ఉన్నాయని అప్డేట్ చేయండి కంటెంట్. దాని తర్వాత లివరేజ్ AI టూల్స్. సో ChatGPT యూజ్ చేయండి కీవర్డ్ ఐడియాస్ కోసం, కంటెంట్ అవుట్లైన్స్ కోసం. ChatGPT యూజ్ చేస్తే కొంచెం మీకు ఐడియాస్ కోసమే యూజ్ చేయండి, కంటెంట్ మీరు సొంతంగా చేయండి. సో నెక్స్ట్ గూగుల్స్ హెల్ప్స్ ఆల్సో ఆస్క్ సెక్షన్స్. ఆల్సో ఆ సెక్షన్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ క్లాస్ క్వశ్చన్స్ పెడితే లైక్ నేను పెట్టాను బ్లాగ్లో చూపిస్తాను కదండి. కిందకి వెళ్తే ఇక్కడ 5 ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇట్లా మీ బ్లాగ్లో కూడా ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్స్ పెడితే గూగుల్ తొందరగా లైక్ ర్యాంక్ అనేది చెక్ చేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్కి తొందరగా దొరుకుతుంది కాబట్టి గూగుల్ తొందరగా ర్యాంక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటివి. సో ఇది బోనస్ టిప్స్.
సో కంప్లీట్గా ఎస్ఈఓ ఎస్ఈఓ ప్రీ గైడ్లైన్స్ కావాలంటే వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇది కంప్లీట్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఫ్యాక్టర్స్ ఎస్ఈఓ. ఈ వీడియో పూర్తిగా చూడండి, టైం టేకింగ్ ఉంటుంది. మినిమం ఒక 1 అవర్ 1.5 అవర్ ఎక్కువనే అయిపోతుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే వీడియోని ఫుల్ లెంత్గా కొంచెం టైం తీసుకొని చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడైతే మీకు కంప్లీట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఎట్లా వేయాలో మీకు అర్థమవుతుంది. వరకు మీకు ఏమైనా అర్థమైతే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డౌట్స్. నేను కామెంట్స్కి రీప్లై అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం కంటెంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ కంటెంట్ పోస్ట్ చేసాం డైరెక్ట్. కంటెంట్ ఎట్లా రాయాలో చెప్పలేము మీకు. సో నెక్స్ట్ వీడియోలో ఈ కంటెంట్ మొత్తం ఎట్లా రాయాలో, ఏ విధంగా రాయాలి, ఎట్లా రాయాలని చెప్పేసి చాట్‌జీపీటీని యూజ్ చేస్తూ హ్యూమనైజ్డ్ కంటెంట్ ఎట్లా రాయాలో చెప్తాను. సో ప్రాంప్టింగ్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో నెక్స్ట్ సండే వస్తుంది. అప్పటి వరకు ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసే లైక్స్ 100 లైక్స్. 100 లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రిపేర్ చేసి పెడతాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.